అమ్మవారి యొక్క ప్రవచన మహాయజ్ఞం అందులో సరిగ్గా మధ్యలో ఉన్నాం. మధ్యమ చరిత్రను చెప్పుకుంటూ ఉన్నాం. ఈ మధ్యమ చరిత్ర మహిషాసుర మర్దనం చేసిన అమ్మవారి యొక్క చరిత్ర. ముందు చెప్పుకున్నది మధుకైటభ సంహారిణి అయినటువంటి మహాకాళీదేవి. తర్వాత విషయం తర్వాత ఉన్నది. అయితే ఒక సంప్రదాయంలో ఈ ముగ్గురు మూర్తులకి 3 పేర్లు చెప్పారు, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అని. అయితే ఆ పేర్లు మిగిలిన సంప్రదాయాల్లో కనిపిస్తున్నాయి కానీ గ్రంథంలో మాత్రం అలా కనబడలేదు. అందుకు కొందరేమంటారంటే ఒక ఆవిడ మహాకాళి, ఒక ఆవిడ మహాలక్ష్మి, ఒక ఆవిడ మహాసరస్వతిని విభజించడం సరైన విషయం కాదు. 3లో ప్రతి రూపము దేనికదే పరిపూర్ణము. అంటే ప్రతిదీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపమే. ఈ సంప్రదాయం కూడా ఉన్నది. ఈ సంప్రదాయం ఎక్కువగా సమయాచార సంప్రదాయంలో ఇప్పుడు ఈ రెండో మాట కనబడుతూ ఉంటుంది. సమయాచార సంప్రదాయంలో 2 మాటలు ఉన్నాయి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ముగ్గురుగా చెప్పడం ఉన్నది. కానీ ప్రతి స్వరూపాన్ని దానికదే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా చెప్పారు. అందుకే దుర్గా అంటే 3 కలిపి దుర్గా అని కాదు. మొదట కనబడింది దుర్గమ్మే, తర్వాత కనబడింది దుర్గమ్మే, ఆ తర్వాత కనబడింది దుర్గమ్మే అని ఉద్దేశంతో. దుర్గా అంటే ఎప్పుడైనా సరే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి. ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆవిడ. ముగ్గురులో ఒకరు కాదు, ముగ్గురమ్మల మూలపుటమ్మ. ఇదే ప్రస్తావన. అందుకు ఏ తల్లిని మీరు చూసుకున్నా ఆ తల్లిని సంపూర్ణ దుర్గమ్మ అని భావన చేయాలి. అలా మనకు ఆ భావన స్పష్టపరిచేడు ఈ సూక్తముల ద్వారా. బ్రహ్మదేవుడు చేసిన స్తోత్రం మీరు చూస్తే అమ్మవారి తత్వం అంతా అక్కడ చెప్పారు ఆయన. ఓంకార స్వరూపిణిని, వేద స్వరూపిణిని, స్వాహ స్వధా స్వరూపిణి అని, జ్ఞానస్వరూపిణి అని అన్నీ వివరించారు అక్కడ. మళ్ళీ ఆ భావాలే ఇక్కడ కూడా మనకి వస్తున్నాయి. నిన్నటి రోజున మనం మొత్తం మహిషాసుర మర్దనం చేసిన అమ్మవారిని వివరించుకున్నాం. ఈ తల్లిని మహాలక్ష్మి అని ఒక సంప్రదాయంలో అంటారు. అది కూడా గౌరవిద్దాం. ఎందుకంటే మహాలక్ష్మి నామాల్లో మనకి ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూత హితప్రదాం మనం మొదలవుతుంది. ఈవిడెవరు అంటే నవదుర్గా మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మిక. ఎందుకంటే సాధన దశలో పైపైన చేసేవాళ్ళు, ఇంకా ప్రారంభ దశలో ఉన్నవాళ్ళు, వీళ్ళని మనము ఇంకా మొదటి మెట్టు వాళ్ళు అంటాం. పైపైన చేసేవాళ్ళు సాధన దశలో ఉన్నారు, ప్రారంభ దశ. కొంతమంది చాలా కాలం చేస్తారు కానీ పైపైనే చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ప్రారంభ దశలో ఉన్నట్టే లెక్క. వాళ్ళు గట్టిగా లోపల విషయం చెప్పబోతే భరించలేరు, వాళ్ళకి పైపైనే కావాలి. వాళ్ళు కూడా ఇంకా ప్రారంభ దశే. పూర్ణ దశ రావడానికి కొన్ని జన్మలు పడుతుంది వాళ్ళకి. కొంతమంది సాధనలో మొదట ప్రారంభ దశలోనే తర్వాత పండుతారు. మన సాధన పండిందా లేదా అనడానికి కొంతమేరకైనా పండిందంటే ఒకటే ఉదాహరణ ఏంటంటే, ఈ దేవీ రూపాల్లో భేదం చూపించకుండా ఏ రూపం చూపించినా అది సంపూర్ణ దేవీ రూపము అనే భావన కలిగితే మనం కొంత పక్వత చెందినట్లే. అందుకు లక్ష్మీదేవి, సరస్వతి, దుర్గా అంటే ఏదో ముగ్గురు వేరు అనుకోకుండా ఏ తల్లిని మనం ప్రస్తావన చేసినా సమస్త మూర్తుల స్వరూపంగా భావన చేయాలి. అది మీరు చదువుతున్న స్తోత్రాల్లోనే ఉంది. అయితే మనకి ఎక్కువ స్తోత్రాలు స్పృహతో చదవం, అది వచ్చింది బాధ. స్పృహతో చదివితే మీకే తెలుస్తుంది. లలితా సహస్రనామం చదివితే మహాలక్ష్మి మృడప్రియ ఉంది, సరస్వతి శాస్త్రమయ్యి ఉంది, లేనిది ఎక్కడ? అన్నీ ఉన్నాయి. అలాగే లక్ష్మీ అష్టోత్తర శతనామాలు చూడండి, అది సంపూర్ణమైన దేవీస్థుతి. లేకపోతే నవదుర్గాం మహాకాళీం, నవదుర్గ ఎందుకు వచ్చింది అక్కడ? బ్రహ్మ విష్ణు శివాత్మికామని వచ్చింది. పైగా ఇక్కడ ఈ తల్లిని మహాలక్ష్మి అన్న సంప్రదాయాన్ని కూడా తీసిపారేయడానికి లేదు. ఆ ఋషులేం తక్కువేం కాదు. ఎందుకంటే ఒక్కొక్క స్వరూపానికి వాళ్ళు ఒక్కొక్క రూపవర్ణన ఈ గ్రంథంలోనే ఉంది. ఆ రూపానికి తగ్గ శ్లోక నిర్మాణం మనకి ఆగమ శాస్త్రాల్లో కనబడుతుంది. వాటి ప్రకారం సాధన చేసి సిద్ధి పొందిన వాళ్ళు ఇప్పుడు కనబడుతున్నారు. కనుకనే దేనికది పరిపూర్ణం అనుకున్నా, దేనికదిగా మహాలక్ష్మిగా ఈ తల్లిని మనం దర్శించినా దోషమేం లేదు. పైగా ఈ జగదంబ బ్రహ్మ విష్ణు రుద్రాదుల యొక్క జగద్రక్షణ కోసం చూపించిన ధర్మాగ్రహం నుంచి వచ్చిన సమస్త దేవతామూర్తి అనుకున్నాం. కాబట్టి ఈవిడ వాళ్ళ యొక్క క్రోధము నుంచి ఉద్భవించింది. అందుకే మనం కామాక్షిం క్రోధ సంభవాం అని చదువుతున్నాం. ఎక్కడ? లక్ష్మీ అష్టోత్తర శతనామాల్లో వస్తుంది. చాలా మంది దీనికి సరిగ్గా అన్వయం చెప్పలేక ఈ క్రోధ సంభవం అనే మాటకి వాళ్ళు జీర్ణించుకోలేక ప్రాచీనమైన ఋషి పాఠాన్ని మార్చేసి కామాం క్షీరోద సంభవాం అన్నాడు ఒక ఆయన. ఇంకొక ఆయన క్షమాం క్షీరోద సంభవాన్ని మార్చారు. ఇదంతా తర్వాత వాళ్ళు చేసిన విన్యాసాలు. కానీ కామాక్షిం క్రోధ సంభవాం అనేదే మొదటి పాఠం. అక్కడ చెప్పబడుతున్న మహాలక్ష్మి విష్ణుపత్ని అయిన లక్ష్మి అయినప్పటికీ కూడా సమస్త శక్తులతో కూడిన మహాలక్ష్మి. ఎప్పుడు శక్తిలో ఉపాసన చేసినా, ఇప్పుడు ఇక్కడ శారదాదేవి ఉన్నది, కేవలం చదువులిచ్చేటువంటి బ్రహ్మపత్ని మాత్రమే కాదు, ఆవిడ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి శారద. అక్కడ సంకల్పాలు, పూజా విధానాలు అలాగే జరుగుతాయి చూడండి. అక్కడ పెట్టింది కూడా సంపూర్ణ శక్తి అయినటువంటి శ్రీచక్రమే పెడతారు. ఇక్కడ ఆ లలితా పరమేశ్వరే శారదాంబ. ఈ రూపంతో మీరు చూస్తున్నా అందులో ఉన్నది మాత్రం సమస్త బ్రహ్మ విద్యా స్వరూపిణి. మరొక్క చిన్న రహస్యం ఏంటంటే,
శృంగేరి శారద, బాసరలో శారద రెండు ఒకే స్వరూపం. మీరు భావించారండి. చిత్రం ఆ స్వరూపం ఇక్కడ ఉన్నది. ఈ శారద సామాన్యమైన విషయం కాదు, బ్రహ్మ విద్యా స్వరూపిణివిడా, బ్రహ్మ విద్యాదిదేవత, స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి అని చెప్పిన శారదాంబివిడ. అచ్చం దక్షిణామూర్తి ఏ విధమైనటువంటి దివ్య వస్తువులు కనబడుతూ ఆగమశాస్త్రం వర్ణించిందో అలాగే ఉంటాడు ఆయన. స్ఫటిక రజత వర్ణం మౌక్తికీ మక్షమాలాం అమృత కలశ విద్యా జ్ఞానముద్రా కరాబ్జై దదత మురగ కక్షం చంద్రచూడం త్రినేత్రం విధృత వివిధ రూపం దక్షిణామూర్తి మీడే. అక్కడ దక్షిణామూర్తి స్వరూపం ఏమిటో ఆయన ఎలా అమృత కలశము, పుస్తకము, చిన్ముద్ర, అక్షమాల పట్టుకుని ఉంటారో అవే పట్టుకునింది. కానీ స్త్రీమూర్తి, మరి స్త్రీకి దక్షిణామూర్తి రూపిణి అని నామం ఉంది కదమ్మా లలితలో. కనుక దక్షిణామూర్తి అంటేనే బ్రహ్మ విద్య. కనుక ఈ శారద సామాన్యమైన శారద కాదు, పరావిద్యాస్వరూపిణైన బ్రహ్మ విద్యాది దేవత. కనుక నీ తల్లికి దండం పెట్టుకొచ్చి కూర్చుంటే చెప్పే నాకు వినే మీకు కూడా చెప్పబడుతున్న జ్ఞానం అర్థమవుతుంది. ఆ తల్లి కృప. కనుకని ఏ తల్లినైనా సమగ్ర స్వరూపం మర్చిపోరాదు అని ఇక్కడ చెప్పుకున్నాం. ఇప్పుడు ఎదురుగా కనబడుతున్న తల్లి 18 చేతులతో గోచరిస్తూ ఉన్నది బ్రహ్మాది దేవతలందరికీ కూడా. ఆ తల్లి మహిషాసుర సంహారం చేసి సంపూర్ణ దేవశక్తి సమూహమూర్తిగా గోచరించింది. ఆ తల్లి ధ్యాన శ్లోకాన్ని శాస్త్రం చెప్తున్నది. ఈ చండీ సప్తశతి లేదా దుర్గా సప్తశతి లేదా దేవీ మాహాత్మ్యం అనేటువంటి ఈ గ్రంథం ఏదైతే ఉన్నదో దీన్ని ఎన్ని రకాలుగా ప్రయోగాలు చేసి ప్రయోజనాలు పొందవచ్చో చెప్పిన శాస్త్రాలన్నీ ఎన్ని కావు. ఏదో ఒక పుస్తకం చెప్పిందంటే అనుకోవడానికి అన్ని శాక్తేయాగమాలు దీని గురించి ప్రస్తావన చేసే చండీ విద్య గురించి. పైగా చండీ విద్య సంపూర్ణంగా కుండలిని విద్య అని అన్వయించి దర్శించిన వారు ఉన్నారు. అందుకే కుండలి కుమారి కుటిలే చండి చరాచర సవిత్రి చాముండే గుణిని గుహారణి గుహ్యే గురురూపే త్వం నమామి కామాక్షి అని మూక కవి పంచశతిలో భావన చేశారు. ఇది వ్యాఖ్యానించే చాలా విస్తారం అవుతుంది. మొత్తం మీద కుండలి కుమారి అని చెప్పడం, ఆవిడ చండి అని, చరాచర సవిత్రి అని, చాముండే అని చెప్పడంలో ప్రతి అక్షరంలో మంత్ర విశేషాలు అని చూపించారు. కానీ ప్రస్తుతం ఆ విషయం కాదు గనక ఒక నమస్కారం చెప్పుకుందాం. ఈ విషయంలో కొద్దాం. దేవ్యాయయా తతమిదం జగదాత్మశక్త్యా నిశేష దేవ గణశక్తి సమూహమూర్త్యా తామంబికాం అఖిల దేవ మహర్షి పూజ్యాం భక్త్యానతస్మ విదధాతు శుభాని సానః. ఇది మొత్తం బ్రహ్మాది దేవతలు ఋషులు కలిసి చేసినటువంటి స్తోత్రంలో మొదటి శ్లోకం. ఇక్కడ నేను 4 స్తోత్రాలు అన్నాను కానీ 4 శ్లోకాలు అనలేదు. చాలా మంది పొరపాటుపడి 4 శ్లోకాలు కదా చెప్పండి అనలేదు. ఒక్కొక్క స్తోత్రంలో బోల్డు శ్లోకాలు ఉన్నాయి. మన మహాకాళీ స్తోత్రం అది. దాన్ని రాత్రి సూక్త సారము అని అంటాం. దానిలో మొత్తం 14 శ్లోకాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చదువుకుంటున్నది మహిషాంతకరీ సూక్తము అని దీనికి పేరు పెట్టారు పెద్దవాళ్ళు. మహిషాంతకరి సూక్తము. సూక్తం అనే మాట వేదంలో ఉన్న వాటికే వాడతారు. సూక్తం అనే శబ్దం. ఉక్తం సూక్తం, చక్కగా సంపూర్ణముగా మేలు కలిగించేలా చెప్పబడింది అని అర్థం. కనుక చదివిన వారికి మేలు కలుగుతుంది, సంపూర్ణమైన జ్ఞానం వస్తుంది. ఈ 2 సూక్తము యొక్క లక్షణం. అలాంటి సూక్తములు ఎన్నున్నాయి మనకి? దుర్గా సూక్తం, శ్రీ సూక్తం, రాత్రి సూక్తం ఇవన్నీ ఉన్నాయి. ఇవి కూడా సూక్తములే అన్నారు ఇక్కడ. అయితే ఆ సూక్తాలకి స్వరాదులు, అధ్యయనము, అధికారం, సంస్కారం కావాలి. ఈ సూక్తములకు భక్తి ఒక్కటే అధికారం. మీరు భక్తితో ఈ సూక్తములు చదువుకుంటే ఆ సూక్తములు పారాయణ చేసిన ఫలితం లభిస్తుంది. అలాంటివి 4 ఉన్నాయి ఇందులో అని చెప్పుకున్నాం. తర్వాత చరిత్రలో 2 సూక్తములు ఉన్నాయి ఆ తల్లికి. 3వ చరిత్రలో 2 సూక్తములు వస్తాయి. అవి మళ్ళీ కూడా విస్తారమైన 2 స్తోత్రాలు అనమాట. ఆ 2 దీనితో కలిపి మొన్న కలుపుకున్న దానికి కలుపుకుంటే 4 అయ్యాయి. ఈ 4 స్తోత్రములు మనకి స్తోత్ర చతుష్టయము అని చెప్పబడుతున్నాయి. వీటిలో మరొక ప్రత్యేకత ఏమిటంటే మొత్తం మహిషాసుర మర్దనం అంతా మనం విన్నాం కదా. ఆ తల్లి ఆవిర్భవించడం, ఆ తర్వాత అసుర సంహారం చేయడం, దీని అంతటిని తీసుకొచ్చి సారంలా చేసి ఇందులో పెడతారు. అందుకే మొత్తం పారాయణ చేసినా చేయకపోయినా ఈ స్తోత్రములు మాత్రమే పారాయణ చేసుకుంటే చాలు. పైగా భక్తి అనే ధాతువు మనలో ఉంటే ఈ స్తోత్రాల్లో వస్తున్న అమ్మ యొక్క మహిమ, గుణము, తత్వము, లీల ఇవన్నీ కూడా మనల్ని పారవశ్యంలో ముంచెత్తుతాయి. అలా ఉంటే ఒక్కొక్క స్తోత్రం కవితారీతిలో కానీ భక్తి తాలూకా అభివ్యక్తిలో కానీ చాలా అద్భుతమైన ఉదాత్త స్థాయిలో ఉన్నటువంటి సూక్తములు. పైగా మొత్తం మహిషాసుర మర్దని అయిన అమ్మవారి తత్వం అంతా ఈ సూక్తంలో ఉంది గనక ఈ సూక్తం భక్తి శ్రద్ధలతో విని సంపూర్ణమైన అమ్మవారి తత్వాన్ని చూద్దాం. దేనికదే పరిపూర్ణంగా రచింపబడింది. ఇప్పుడు నా 18 చేతుల అమ్మను ఒక్కసారి ధ్యానం చేసుకుని ఈ సూక్తంలో ప్రవేశిద్దాం. అక్షస్రక్పరశుంగదేశు కులిశం పద్మం ధనుక్కుండికాం దండం శక్తిమసించ చర్మ జలజం ఘంటాం సురాభాజనం శూలం పాస సుదర్శనే చ దదతిం
హస్తై ప్రవాళ ప్రభాం సేవే సైరిభమర్దినీమిహ మహాలక్ష్మీం సరోజస్థితాం. ఈ మహిషాసుర మర్దిన్ని మహాలక్ష్మి అంటారు. మనం మామూలుగా అనుకునే లక్ష్మీ దుర్గా సరస్వతులు వేరు, ఈ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి వేరు. వీరందులో బ్రహ్మపత్నం విష్ణుపత్నం శివపత్నం అయిన స్వరూపం కాదు. ఇది సంపూర్ణమైన దేవతా సమూహమే ఈ ముగ్గురు కూడాను. సాధారణంగా మనం ఆసేతు సీతాచలం నవరాత్రాది పర్వముల్లో మనం చూసినట్లయితే కలశమునందు ఈ ముగ్గురు తల్లుల స్వరూపమైన దుర్గమ్మని ఆరాధన చేస్తారు. అదేవిధంగా విగ్రహాలు పెట్టేటప్పుడు కూడా మీరు చూస్తే మధ్యలో ఆవిడ ఈవిడ, ఇటు అటు ఉండేటువంటి వాళ్ళు మధుకైడవ సంహారణ అయినటువంటి మహాకాళి ఇటువైపు ఉంటుంది, శుంభ సంహారణ అయిన మహాసరస్వతి ఇటువైపు పెడతారు. ఇవి మనకి ఉత్తరాదిలో మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఇలాంటి ప్రాంతాలన్నింటిలో ఇవే ఎక్కువ. మన దక్షిణ ప్రాంతంలో మాత్రం లలితాదేవిగా మనం ఆరాధన చేస్తుంటాం. కానీ అయితే ఆవిడే ఈవిడ అపర్ణ చండిక చండముండాసుర నిషోధని ఇలాంటి నామములు అక్కడ చెప్పారు. దుర్లభ దుర్గమా దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద దుష్టదూర దురాచార సమని దోషవర్జిత. అలాగే మహామంత్ర మహాయంత్ర మహాసన ఈ నామములను దుర్గా విద్య లలితా శాస్త్రంలో. శాంభవి శారదారాధ్య కూడా దుర్గా విద్య. ఆ దుర్గా మంత్రముల గుంపు అక్కడుంది. అదంతా దీని యొక్క అంశములు ఉన్నాయి. మొత్తానికి ఇప్పుడు చెప్పబడుతుంది 18 చేతుల తల్లి వివిధములైన ఆయుధములు ధరించి ఉన్నది. మహిషాసుర మర్దిని అయి సరోజమునందు కూర్చున్నటువంటి ప్రధానమైన మాతగా ఇవని చెప్తారు. మధ్యమ చరిత్రం కనుక అత్యంత ప్రధానంగా భావన చేస్తూ ఆ తల్లి చేతని ఈ విశ్వమంతా వ్యాపించబడి ఉన్నది. దేవ్యా యయా తతమిదం జగదాత్మశక్త్యా. విశ్వవ్యాపినైన తల్లి ఇప్పుడు లోకరక్షణ కోసం ఆవిర్భవించినప్పుడు ఆ రూపం నిశ్శేష దేవగణ శక్తి సమూహమూర్త్య, సమస్త దేవతల సమూహమూర్తి. అటువంటి అంబికను అఖిల దేవ మహర్షుల చేత పూజింపబడుతున్న తల్లిని మేము భక్తితో నమస్కారం చేస్తున్నాము. ఆ తల్లి మాకు శుభములిచ్చుగాక. ఇది మొదటి శ్లోకం భావం చెప్పుకున్నాం. తర్వాత శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. ఇందులో కూడా ఒక అందమైన కూర్పు ఉంది. ఒక శాస్త్రాన్ని ఇచ్చేటప్పుడు క్రమబద్ధంగా ఇవ్వాలి, దాంట్లో ఒక జ్ఞానాన్ని ఇవ్వాలి. ఆ జ్ఞానం పరిపూర్ణమైపోవాలి. ఎప్పుడైనా శాస్త్రానికి ఉండవలసిన లక్షణములు ఇది. ఒక క్రమబద్ధమైన కూర్పు ఉండాలి, దానివల్ల ఒక జ్ఞానం ఇవ్వాలి, ఆ జ్ఞానం పరిపూర్ణమై ఉండాలి. అంటే అది చదివితే ఇంకా ఇదే పరిపూర్ణం అనిపించాలి. అలా దేనికదే పరిపూర్ణంగా 4 ఉంటాయి. అది వీటి యొక్క ప్రత్యేకత. యస్యా ప్రభావమతులం భగవానంతో బ్రహ్మ హరశ్చ నహి వక్తుమలం బలంచ సా చండికా అఖిల జగత్పరిపాలనాయ నాసాయ చాశుభయస్య మతిం కరోతు. ఇది తర్వాత శ్లోకం. ఆ తల్లిని మేము ఇప్పుడు నమస్కరించుతున్నాం, ఆ తల్లిని కీర్తించడానికి సిద్ధపడ్డాం. కానీ మేము కీర్తించుదామని సిద్ధపడ్డాం, కానీ కీర్తించగలమా? ఎప్పుడు భగవంతుని స్తోత్రం చేసేటప్పుడైనా ముందు ఉండవలసిన అర్హత ఏమిటి అంటే, మా స్తోత్రం ఏం పరిపూర్ణమేమీ కాదు, మమ్మల్ని మేము తరింపజేయడం కోసం చేస్తున్నాం, కానీ మాకంత శక్తి లేదు అనేటువంటి అహంకార త్యాగం ఉండాలండి. దాని అహంకార త్యాగం అంటారు. శంకరులు సౌందర్యలహరిలో మొదటి శ్లోకంలో ఇదే చేశారు. అహంకార త్యాగం లేనిది స్తుతించడానికి అర్హత లేదు. ఇక్కడ ముందు అమ్మా నువ్వేమిటో చెప్పి తర్వాత ఏం చెప్పారంటే, నీ యొక్క ప్రభావాన్ని మేము స్తుతించలేమని చెప్పనక్కర్లేదు. భగవాన్ అనంతః బ్రహ్మ హరశ్చ. భగవానుడైన అనంతుడు అంటే నారాయణుడు. ఇక్కడ అనంతుడు అనడంలో ఆదిశేష స్వరూపుడు అని భావన చేయవచ్చు. అనంతుడు ఆదిశేషుడు కదా, 1000 పడగలు వాడు. ఇక 4 మోముల వాడు బ్రహ్మ. ఇక హరుడు, ఆయన 3 కళ్ళతో దర్శించగలడు, గొప్ప జ్ఞాన దృష్టి కలిగినటువంటి వాడు. వారే నహి వక్తుమలం బలంచ. వాళ్ళు కూడా నీ యొక్క ప్రభావాన్ని, నీ ప్రభావం ఎటువంటిది? అతులం, సాటిలేని ప్రభావం ఇది. ఈ సాటిలేని ప్రభావాన్ని సంపూర్ణంగా వర్ణించడానికి బ్రహ్మ విష్ణు రుద్రులకే సాధ్యం కాదే, ఇక వారి చేత పాలింపబడుతున్న దేవతలం మేము, మాకవుతుందా? అలాగ వారి చేత కీర్తించడానికి కూడా అందనటువంటి అద్భుతమైన సాటిలేని ప్రభావం కలిగిన నిన్ను మేము కోరుకుంటున్నది ఏమిటి అంటే, సా చండిక. అటువంటి చండిక జగత్పరిపాలనాయ నాసాయ అసురభయస్య మతిం కరోతు. ఇది ఒక పెద్ద మంత్రమే. మతిం కరోతు అంటే అమ్మ ఈ విధంగా సంకల్పించుగాక అని అర్థం. బుద్ధి చేయుట, మతిం కరోతు. బుద్ధి చేయడం అంటే అర్థం ఏంటి? సంకల్పించడం, మనసు పెట్టడం. ఆవిడ ఇలా అనుకోవాలి. అమ్మ ఏమనుకోవాలి అంటే, జగత్పరిపాలనాయ, జగత్ పరిపాలన కోసమని, అసుర భయాన్ని పోగొట్టడం కోసమని అమ్మ సంకల్పించుకోవాలి. ఇది దీని యొక్క భావం. మనం సంకల్పించుకుంటే లాభం లేదు, అమ్మ అనుకోవాలి. అమ్మ అనుకుంటే కానీ జరగదు. అమ్మ ఏమనుకోవాలి? జగతిని పాలించాలి, అసురుల భయాన్ని జగతికి పోగొట్టాలి, అసుర భయం లేకుండా చేయాలి అని అమ్మ ఎప్పుడు అనుకుంటూ ఉండాలి అని మనం అనుకోవాలి.
ఆ సంకల్పం అన్నిటికీ అతీతురాల తల్లి. కానీ వ్యర్థము కాని సంకల్పం ఆమె యొక్క స్వరూపం. సత్యకామ సత్య సంకల్ప అని ఉపనిషత్తు చెప్పినట్లుగా వ్యర్థము కాని సంకల్ప శక్తి అమ్మ. పరమేశ్వరుని సంకల్ప శక్తి అమ్మ కదా. ఆవిడ సంకల్పిస్తే అది అమోఘమవుతుంది. అందుకు మన సంకల్పం సాధించాలి అంటే భగవత్ సంకల్ప శక్తి అయిన అమ్మవారిని నమస్కారం చేసుకోవాలి. అది ఒక్కటే తెలివైన మాట. అందుకు ఈశ్వర సంకల్ప స్వరూపిణి ఈవిడే. ఈశ్వర సంకల్పమే ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తి రూపంగా ఉంటుంది. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి అయినటువంటి ఏ చెండికున్నదో ఆవిడ ఇలా సంకల్పించుకోవాలి. ఏమని? ఈ జగత్తుని పరిపాలిస్తాను, ఈ పరిపాలనకు విఘాతం కలిగించాను, అసురుని సంహరిస్తాను. అయితే కొన్ని పాఠాంతరాల్లో అసుర భయస్య బదులు అశుభ భయస్య అని కూడా ఉన్నది. అది కూడా అనుకోవచ్చు. జగత్తుని పరిపాలించాలి, అశుభ భయం మాకు కలగకుండా అశుభాల్ని పోగొట్టాలి, అశుభ భయాన్ని మాకు పోగొట్టాలి. అందుకే ఇక్కడ చెప్తున్నది ఏంటంటే అసురుల్ని నశింపజేయాలనలేదు. జాగ్రత్తగా చూడండి ఏం మాట అన్నాడు. అసుర భయస్య నాశాయ అన్నారు. రాక్షసుల వల్ల మాకు కలిగే భయం. ఏం రాక్షసుల్లో కూడా మంచివాళ్ళు ఉండొచ్చు. ప్రహ్లాదుడు, బలిచక్రవర్తి, విరోచనుడు వీళ్ళందరూ మంచివాళ్ళు. రాక్షసులందరూ చెడ్డవాళ్ళు కాదు. ఎవరు కొద్దిమంది అయితే ఉన్నారు తప్ప రాక్షస జాతే చెడ్డ జాతి అని తీర్మానానికి ఇప్పుడు వెళ్ళదు దయచేసి. వాళ్ళేం తక్కువ వారు కాదు. వాళ్ళ తండ్రి కూడా కశ్యప ప్రజాపతికే. కనుక వారి వల్ల కలిగే భయాన్ని నశింపజేయమని అడిగాడు. అసుర భయస్య. ఎందుకంటే జగజ్జనని అన్నప్పుడు అందరికీ జననే ఆవిడ. అందుకు జగత్ పరిపాలనకి విఘాతం కలిగించేటువంటి రాక్షసుల వల్ల కలిగే భయాన్ని నశింపజేయాలి ఆవిడ. ప్రతి పదం అంత జాగ్రత్తగా ఉంటుంది ఋషిది. అందుకు అమ్మ మతిం కరోతు, అమ్మ అనుకోవాలి. ఎందుకంటే సృష్టిలో అన్నిటికంటే గొప్పది బుద్ధి అండి. మనకి కూడా బుద్ధే గొప్పది. అది బాగుంటే అన్నీ బాగుంటాయి. భగవంతుడిని ఏమనాలా అని ఒక్కొక్కసారి కొందరు చెమట్లు పట్టేస్తుంటాయి. ఎందుకంటే బోల్డ్ గుర్తొస్తుంటాయి. ఇన్నిట్లో ఏది మర్చిపోతామో అని. చాలామంది వెంకటేశ్వరుని ఇలా చూస్తూనే తరిమి కొట్టేస్తూ ఉంటే బాధపడుతూ ఉంటారట. ఏమిటంటే చూడలేకపోయామని కాదు, అనుకున్నవన్నీ అడగలేకపోయామని. ఇదో బాధ. ఏమని అడగగలరు? తెలివైన వాడు ఏం అడగాలో వేదం నేర్పింది మనకి. ఉపనిషత్తులో గొప్ప మంత్రం చెప్తాడు. సనో బుద్ధ్యా శుభయా సంయునక్తు. ఇది మంత్రం. అంటే ఆ పరమేశ్వరుడు మా బుద్ధికి ఎప్పుడు శుభమైన సంకల్పం ఇచ్చుగాక చాలు. అందుకే ధియోయన ప్రచోదయాత్, బుద్ధిం యాన ప్రచోదయాత్. బుద్ధి బాగుంటే అన్నీ బాగుంటాయి. అదొక్కటి దెబ్బతింటే అన్నీ దెబ్బతింటాయి. అందుకు బుద్ధి బాగుండాలని అడగట. ఇన్ని బుద్ధులు ఎవరివి? ఆవిడివి. ఆవిడే ఈ బుద్ధిశక్తిగా ఉంది. కనుక మతిం కరోతు అనే మాటలో మా బుద్ధిని అమ్మవారు ఈ జగత్ క్షేమమునకైను, అదేవిధంగా అశుభ సంకల్పాలు మాలో రాకుండా అమ్మ మా బుద్ధిని బాగు చేయుగా కానీ మరొక భావం ఇందులో మనకు కనబడుతున్నది. అమ్మ ఇలా సంకల్పించుకోవాలి, మా బుద్ధిని ఇలా బాగు చేయాలి అని. అయితే ఈ తల్లి యొక్క స్వరూపం విశ్వవ్యాపకం అన్నప్పుడు ఏ విధంగా కనబడుతుందో తర్వాతి శ్లోకం. యా స్త్రీ స్వయం సుకృతినాం భవనేష్వలక్ష్మి పాపాత్మనాం కృతధియాం హృదయేషు బుద్ధి శ్రద్ధా సతాం కులజన ప్రభవస్య లజ్జా తాం త్వాం నతాస్మా పరిపాలయ దేవి విశ్వం. యా స్త్రీ స్వయం సుకృతినాం భవనేషు. అమ్మవారు ఎక్కడున్నారు? ఇప్పుడు ఇది చూపిస్తూ ఉంటే ఆవిడ ఎక్కడున్నారు అని ప్రశ్న వేస్తే మొదటి మాటలోనే చెప్పారు. దేవ్యా యయా తతమిదం జగదాత్మశక్తి అని చెప్పారు. మనం కొలిచే అమ్మవారు ఎక్కడో కూర్చున్న ఆవిడ కాదు, అంతటా ఉన్నారు. అదే సులభం అండి. అంతటా ఉన్న వాళ్ళని పిలవడం చాలా సులభం. మనం దుర్గా లక్ష్మి అంటూ ఉంటాం. ఎవరినైనా ఎప్పుడు పిలుస్తాం? దగ్గరుంటే పిలుస్తాం. అంతే. దగ్గర లేని వాళ్ళని ఎవరైనా పిలుస్తాడండి? ఎవడో దగ్గర లేని వాడి పేరు మనం అనుకుంటున్నామంటే పిచ్చైనా ఉండాలి, లేదా వాడు అక్కడ ఉన్నట్టు ఫీల్ అయిపోతేనే ఉండాలి. కానీ భగవంతుడి నామే మనం నోరారా పిలుస్తాం అంటే అర్థం ఏంటి? ఆయన అక్కడ ఉన్నాడని అర్థం. అందుకే భక్తుడిని అడిగితే అయ్యా భగవంతుడు అంతటా ఎందుకున్నాడయ్యా అని భక్తుడిని అడిగట్టు ఒక ఆయన. ఎందుకు భగవంతుడు అంతటా ఉన్నాడు అంటే గొప్ప తెలివైన సమాధానం చెప్పాడు. నేను ఎక్కడ పిలిస్తే అక్కడ పలకడం కోసం అంతటా ఉన్నాడని చెప్పాడు. ఎంత బాగుందండి సమాధానం. ఈ రహస్యం రుద్రంలో నమకృష్ణ వీత యథావతే సత్వనాంపతే నమః అనే మంత్రంలో చెప్పాడు. అంత అద్భుతమైన భావం. అందుకు ఆ తల్లి అంతటా ఉన్నది. అంతటా ఉంది అన్నప్పుడు మనం చూస్తున్న మంచి చెడులు ఉన్నాయి కదా, ఇవేమిటి అని ప్రశ్న వేస్తే అయ్యా ఉపాధిగతమైన స్వరూపం గాని చైతన్య రూపంగా ఆవిడున్నది. అయితే ఎవరెవరిని ఎలా అనుగ్రహిస్తుందో చెప్తున్నాడు. యా స్త్రీ స్వయం సుకృతినాం భవనేషు. ఆవిడ అడ్రస్లండి ఇవి. పుణ్యాత్ముల ఇళ్లల్లో ఆవిడ ఉంటుందిట. ఎలా ఉంటుందంటే శ్రీహి లక్ష్మీ రూపంలో పుణ్యాత్ముల ఇళ్లల్లో ఉండేది ఆ తల్లే అన్నారు ఇక్కడ. అంటే లక్ష్మీదేవి ఎక్కడుంటుంది? సుకృతినాం భవనేషు. సుకృతుల ఇళ్లల్లో ఉంటుందిట. కానీ లక్ష్మి ఉండాలంటే మనం ఏం చేయాలి? భవనాలు కట్టాలి కాదు, సుకృతుల భవనంగా ఉండాలి మన ఇల్లు. సుకృతులు అంటే మేలు చేయువారు అంతే.
మేలు చేసే స్వభావం ఉండాలి, మేలును ఆచరించాలి. ఈ రెండు ఉన్నవాళ్ళని సుకృతులు. అంతేకాదు ఎన్నో పుణ్యాలు చేసిన వాళ్ళే సుకృతులు. మంచి పనే పుణ్యం అండి, మరేంటో కాదు. సత్కర్మలు గతంలో చేశాం కనుక ఈ జన్మ వచ్చింది, ఇప్పుడు సుకృతులే మనం చేయాలి, అదొక్కటే. కానీ మన పని ఎప్పుడు కూడా మంచి పనులు చేయడం ఒక్క పని పెట్టుకుంటే ఏమి ఇవ్వాలనేది ఆవిడ చూసుకుంటుందిట. అందుకు మంచి పనులనేవి నువ్వు చేస్తూ ఉంటే నీకు కావలసినవన్నీ సమకూర్చుతూ నీ ఇంట్లో కూర్చుంటుంది ఆవిడ. అందుకే సుకృతినాం భవనేషు ఆవిడ శ్రీహి. పుణ్యాత్ముల ఇంట్లో, సత్పురుషుల ఇంట్లో ఆవిడ లక్ష్మీదేవిగా ఉంటుంది అన్నారు. లక్ష్మి అంటే ఏమిటో ఇక్కడ చూడాలి. కేవలం డబ్బు మాత్రమే లక్ష్మి అనుకోవద్దు. కొందరు పెద్ద ధనికుల ఇంటికి వెళ్ళినా ఇక్కడ లక్ష్మీ కళ కనబడదు మనకు. వాళ్ళు ఏదో అవసరం పడి మనం వెళ్ళామనుకోండి, 6 గంటలకు 6:30కో వాళ్ళ ఇళ్ళలో ఎవడు నిద్రలేవడు, కుక్కలు తిరుగుతూ ఉంటే అరుస్తూ, అవి ఎవడు ఇల్లు తుడిచి ముగ్గు పెట్టిన వాడు కూడా ఉండడు. గర్వంగా చెప్తారు, మేము 6 గంటలు ఎప్పుడు చూడలేదండి అని. సిగ్గుపడి ఏడవలసిన విషయం అది, గర్వంగా చెప్పాల్సిన విషయం కాదు. ఇవి లక్ష్మీ కళలు కావు, అవన్నీ అలక్ష్మీ కళలు. అయితే ఇంటి నిండా డబ్బు ఉంది కానీ వాడి ఇంట్లో దీపం లేదు, ఒక శోభ లేదు, ఏమీ లేదు. నౌకర్లు చాకల్లో తిరగడం ఐశ్వర్యం కాదు. నీ ఇంట్లో శుచి శుభ్రత ఉండాలి, చూడగానే ఒక పవిత్ర భావం కలగాలి, అక్కడ అమ్మవారు ఉన్నారు అన్న భావం కలగాలి, ఒక దైవీ భావం కలగాలి. అది లక్ష్మీ కళ అంటే, అది లక్ష్మీ కళ. అంతేగాని ఆడంబరం అట్టహాసం లక్ష్మీ కళ కాదు. అందుకు లక్ష్మీ కళ అంటే కేవలం ధనం అనేది పాక్షిక దృష్టి మాత్రమే. సంపూర్ణ లక్ష్మీతత్వం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక్క మాట అన్నాడు కానీ ఋషి ఆలోచించకుండా మనకు బోల్డ్ విషయం చెప్పాడు ఇక్కడ. కనుక శ్రీహి అన్నప్పుడు ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఉత్సాహము, కలహం లేకుండుట. ఇంట్లో అందరికీ పరస్పర సౌమనస్య వాతావరణం ఉండాలి. సౌమనస్యం అంటే ఒకరంటే ఒకరికి మంచి అభిప్రాయం, ఒకరి గురించి చెప్తే ఒకరు ఆనందించాలి. అందుకని వాడి పేరు చెప్పగానే వీడికి మంటొచ్చు కళ్ళు ఎర్ర చేసాడు అంటే అది మంచి గుణం కాదు, అది దౌర్మనస్యం, వైమనస్యం అంటాం. సౌమనస్యం అంటే ఒకరి పట్ల ఒకరికి ప్రేమ భావం, మంచి భావం, అందుకు సౌమనస్యం. అందుకే పరస్పర ప్రేమ ఉండాలి, ఉత్సాహం ఉండాలి, ఉల్లాసం ఉండాలి. అందుకని ఏమిటో 2 ఉత్సాహం ఉండట్లేదు, బాధపడాలి, అమ్మను ప్రార్థించండి వస్తుంది. ఉత్సాహం ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, మనకి అవసరమైన ఐశ్వర్యం ఉండాలి. చాలా ఇదొకటి, ఎప్పుడైనా మనకు అవసరమైన ఐశ్వర్యం ఉండాలి. అలాగే అవసరానికి మించి వచ్చిన ఐశ్వర్యాన్ని దానం చేయగలిగే బుద్ధి ఉండాలి, వితరణ చేయాలి, 10 మందికి పెట్టగలగాలి. అతిథి అభ్యాగతులతో ఇల్లు కళకళలాడుతూ ఉండాలి. ఇలాంటి ఇల్లు లక్ష్మీ నివాసం. లేకపోతే నువ్వు ఎండావాన నుంచి కాపాడుకోవడానికి కట్టుకున్న ఒక శాల లేదా గూడు. ఎందుకంటే పశువులకి పక్షులకి అవే, పక్షులైతే వాటికి అవే కట్టుకుంటే, జంతువులు అయితే గుహల్లో దూరుతాయి. అలాంటి పేరు ఏదైనా పెట్టుకోండి. అది గృహం అనద్దు, గుహ అనండి, అప్పుడు సరిపోతుంది. స్వాహ స్వధా పుష్టి తుష్టి వచ్చింది. లలితా సహస్రనామాల్లో కూడా స్వాహ స్వధా మతిర్మేధ శృతి స్మృతమ, అక్కడ వరుసగా తుష్టి పుష్టి మతి ధృతి వస్తుంది చూడండి. కనుక పుష్టి తుష్టి ఇవన్నీ లక్ష్మీదేవి యొక్క స్వరూపములు. కానీ ఇలాంటి కళలు ఎక్కడుంటాయి అంటే సుకృతినాం భవనేషు, సత్కర్మలు చేసిన వారు. అది ఇదివరకు జన్మల్లో పుణ్యములు చేయడం వల్ల కొందరికి సహజంగా వస్తాయి, ఈ జన్మల్లో మనకి పుణ్యములు చేయడం వల్ల వస్తాయి. అయితే ఇక్కడ ఈ శ్లోకములు మనకి ఇస్తున్న సందేశం ఏమిటి అంటే, ఐశ్వర్యం కానీ, ఆరోగ్యం కానీ, ఉత్సాహం కానీ పుణ్యములు చేసిన వారికే లభిస్తుంది. అంటే ఇప్పుడు మనకి లేవే అంటే ఇదివరకు చెయ్యలేదని అర్థం. ఇప్పుడు దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏమిటి, ఇదివరకు చేయలేదు కనుక ఇప్పుడు లేదు కనుక ఇప్పుడు మరింత ఎక్కువ చేసుకోవాలని అర్థం. మరింతే 50 రూపాయలు ఉన్నవాడు 100 రూపాయలు పూర్తి చేయడం కోసం మరో 50 రూపాయలు సంపాదిస్తే సరిపోతుంది. 10 రూపాయలు ఉన్నవాడు 90 రూపాయలు సంపాదించాలి. వాడికి ఇంత అవసరం ఉందని చెప్పడమే. కనుక మనం మరింత పుణ్యం చేసుకుని అమ్మ తప్పకుండా వస్తుంది. అంతేగాని అమ్మ కోసం ఉద్దేశించి చేసే సత్కర్మ ఏది వ్యర్థము కాదు, అది మనకి సత్ఫలితాలు ఇస్తుంది. ఇది గుర్తుపెట్టుకుని సాధన చేసుకోండి, అప్పుడు సుకృతులమైపోతాం. మన భావనాల్లో అమ్మవారు ఉంటారు. యా స్త్రీ స్వయం సుకృతినాం భవనేషు. అయితే భవనం అన్నప్పుడు ఇల్లే కాదు, ఒళ్ళు కూడా. లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నంత మాత్రాన్ని సరిపోదు, ఒంట్లో కూడా ఉండాలి. అంటే ఆరోగ్యం, పుష్టి, భద్రం కర్ణేభి శృణుయామ దేవా, భద్రం పశ్యేమాక్షజత్రా, స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభి వ్యశేమ దేవహితం యదాయు. ఏం చెప్పారండి, మన శాంతి మంత్రాల మీద ఉపన్యాసాలు చెప్పుకున్న చాలు, అంత గొప్పగా చెప్పాడు ఇక్కడ. మా చెవులు ఎప్పుడు భద్రం వినుగాక, మా కళ్ళు ఎప్పుడు భద్రం చూచుగాక. కొందరు అంటారు, ఏమిటో ఈ మధ్య అన్ని దుర్వార్తలు వింటున్నామండి. అదొక లక్ష్మి. మనకెప్పుడు మంచి వినబడాలి, మనం ఎప్పుడు మంచి చూడాలి. స్థిరమైన అంగములతో అంటే చక్కగా దృఢంగా పనిచేసే అవయవాలతో దేవతలు తృప్తిపడే మంచి పనులు మేము చెయ్యాలి. ఎంత గొప్ప హితాకాంక్ష ఉందండి దీంట్లో, అంత చక్కటి శుభాకాంక్ష ఉంది. ఇవండి గ్రీటింగ్స్ అంటే. ఇలాంటి గ్రీటింగ్స్ చెప్పుకోవాలి మనం. ఇవే శాంతి పాఠాలు. అంత అద్భుతమైన మాట చెప్పారు. ఇది అధర్వణ వేదానికి శాంతి పాఠంగా పెట్టారు పెద్దలు. అంత అత్యద్భుతమైన భావం ఉన్నది.
అలాగ అన్నీ భద్రంగా పనిచేయాలి అంటే భద్రస్వరూపుడైన ఆ తల్లి మహాలక్ష్మిగా మన శరీర భవనంలో, గృహ భవనంలో, భువనంలో ఆవిడే ఉండాలి అని మనం నమస్కరించుకోవాలి. యా స్త్రీ స్వయం సుకృతినాం భవనేషు. మరి పాపాత్మలలో ఉండదా అమ్మవారు? సర్వవ్యాపినేమో అక్కడ ఉంటుంది, అక్కడ మరో రూపంలో ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే అలక్ష్మీ పాపాత్మనాం. తర్వాత మాట అది. పాపాత్మల ఇళ్లల్లో ఆవిడ అలక్ష్మీ రూపంతో ఉంటుంది. ఈవిడ పెద్దమ్మ అంటూ ఉంటారు. అంతే. ఇక్కడ గొప్ప ఈవిడ ఎందుకు పెద్దమ్మ అంటారంటే గొప్ప అర్థం ఉన్నదండి. ఏవో కథలు చెప్తాం, పురాణ కథలు. నిజమే, వాళ్ళొక ఉద్దేశంతో చెప్తారు. మనం పెద్దమ్మ అంటే అర్థం ఏంటంటే మనిషి పుట్టుకతోనే మోక్షానికి అర్హుడు కాలేదు. మోక్షానికి అర్హుడైనవాడు పుడతాడా? వాడికి ఇంకా మోక్షానికి కావలసిన సాధన చేసుకోవాలి కనుక వాడు పుట్టాడు. కానీ సాధన చేస్తే కానీ అర్హుడు కాలేదు. కానీ సాధన చేయడం కోసం జన్మ వచ్చింది కనుక ఈ జన్మ వచ్చాక సాధన చేయాలి. ఈ జన్మ వచ్చినప్పుడు పాపం అంటూ ఉంటే కదా వచ్చింది. కనుక ముందేముంది? పుట్టడానికి ముందు నీకు కనబడుతుంది పెద్దది. ముందు పుట్టింది ఏమిటి? పాపమే. ఈ పాపంతో, ఈ పుణ్యంతో, ఈ కర్మ సంస్కారములతో ఈ శరీరం లభించింది. నువ్వు పొందవలసింది ఆ తర్వాత అసలైన ఐశ్వర్యం. కనుక ముందు దరిద్రం ఉంటుంది, నీ ప్రయత్నం వల్ల ఐశ్వర్యం వస్తుంది. కనుక పెద్దమ్మ ఐశ్వర్యం కంటే ముందే పుట్టింది కదా, అది అనమాట. దరిద్రం ఐశ్వర్యం కంటే ముందే ఉంటుంది. దాన్ని నువ్వు తొలగించుకుని ఐశ్వర్యాన్ని పొందుతున్నావు కనుక ఈవిని పెద్దమ్మ జ్యేష్ఠాదేవి అన్నారు. ఇది తెలుసుకోండి. దీన్ని నువ్వు తొలగించుకుని దాన్ని పొందాలి, ప్రయత్నించాలి. అందుకే పాప సంస్కారాల వల్ల, దుష్కృత్యాల వల్ల ఇది ప్రాప్తిస్తుంది. నువ్వు సత్కృత్యాల వల్ల దాన్ని పోగొట్టుకోవచ్చు. జ్యేష్ఠాలక్ష్మిని పేరు పెట్టడంలోనే ఇంత గొప్ప విషయం అది. అయితే అది కూడా ఆవిడేట. ఇది ఒకటి గొప్పగా ఉంది. అది కూడా ఆవిడే అని తెలిసి నమస్కారం చేస్తే ఆవిడ వదిలేస్తుందేమో. చూడండి ఇక్కడ. ఎందుకంటే మంచివాడికి దండం పెట్టాలట, బాధ పెట్టేవాడికి దండం పెట్టాలట. మంచివాడికి ఎందుకంటే మంచివాడి కనుక దండం పెట్టాలి. బాధ పెట్టేవాడికి ఎందుకు దండం పెట్టాలి? నన్ను బాధ పెట్టుకున్నాయినా అని దండం పెట్టాలి. ఉభయులకి పెట్టుకుందాం, ఏం పోయింది? జ్యేష్ఠాదేవికి దండం పెడదాం, మా ఇంటికి రాకని. దండం పెడితే కానీ ఆవిడ రాకుండా ఊరుకోరు. ఏం చేయగలరు మీరు చెప్పండి ఇక్కడ. కనుక జ్యేష్ఠాదేవి ఎవరు? ఆవిడే అలక్ష్మి. ఆవిడని అలా అనొచ్చు అంటే అనొచ్చు. ఎందుకంటే ఆవిడికి జ్యేష్ఠత్వము లేదు, ఇది రెండు ఆవిడికి లేవు. మన పుణ్యం కొద్దీ పాపం కొద్దీ వస్తుంది. భగవంతుడు ఎప్పుడూ కూడా ఒకరికి మంచి ఒకరికి చెడు ఉండదు. కర్మఫల ప్రదాత భగవంతుడు. ఈశ్వరుడు అంటే కర్మఫల ప్రదాత. ఇదొక్కటే నిర్వచనం చెప్పుకోవాలి. ఈశ్వరుడు అంటే కర్మఫల ప్రదాత. ఆ ఎరుకు మనకు కలిగి ఉంటే ఈశ్వరానుగ్రహం ఉన్నట్టే. అందుకు మనం చేసుకున్న కర్మకి తగ్గ ఫలితం ఇస్తాడు. ఫలితం ద్వారా కర్మక్షయం చేయిస్తూ ఉంటాడు ఆయన. నువ్వు నీ వివేకాన్ని ఉత్పన్నం చేసుకుని సత్కర్మలు చేస్తూ ఉంటే క్రమంగా చిత్తశుద్ధిని ఇస్తాడు, దానికి జ్ఞానం ఇస్తాడు, మోక్షాన్ని ఇస్తాడు. అది ఇస్తాడు. అందుకే చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవా అని. ఇది ఎవడు మార్చలేడు. యూనివర్సల్ రూల్ ఇది, గుర్తుపెట్టుకోండి. విశ్వనియమం ఇది. అలాంటి ఈశ్వర అనుగ్రహం అంటే ఈశ్వరుడు అనుగ్రహమే అమ్మవారు, మరొకటి కాదు. ఆయన ఇవ్వాలంటే ఆయనకు శక్తి ఉండాలిగా, ఆ శక్తి ఆవిడ. కనుక నా తల్లి పుణ్యాత్ముల ఇళ్లలో మహాలక్ష్మిగా కళకళలాడుతూ తిరుగుతుంది, పాపాత్ముల ఇళ్లలో అలక్ష్మిగా ఉంటుంది. ఇక్కడ అలక్ష్మి అంటే ఇందాక చెప్పిన వాటి ఆపోజిట్ అంతే. లక్ష్మీ అంటే అవి, ఆ లక్ష్మీ అంటే ఇవి. మంచి లక్షణాలు ఉంటే లక్ష్మి అండి, ఆ లక్షణాలకు వ్యతిరేకంగా ఉంటే అలక్ష్మి అంతే. లక్షణ శక్తే లక్ష్మి. ఇది ప్రధానమైన అర్థం చెప్పుకుంటే చాలు. అవి లేకపోవడం ప్రధానికి దరిద్రమే. ఏది అడిగినా ఏది లేదు లేదు లేదు. అలా ప్రతి దానిలో ఈ లేమి అనేటువంటిది ఏది ఉందో అదంతా కూడా అలక్ష్మి అని చెప్పబడుతుంది. ఇది ఎవరింట్లో ఉంటుందంటే పాపాత్ముల ఇళ్ళలో ఉంటుంది. వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుందనే దేవి భాగవతంలో చెప్తాడు. అది ఇక్కడ అన్వయించుకుంటే మనకి ఇంకా అర్థమవుతుంది. ఏమనంటే పాపాత్ములలో ఆవిడ ఫస్ట్ ఎంట్రీ ఎలా కనబడుతుందంటే పాపినాం కలహాంకురా అన్నాడు. ఇక్కడ పాపుల ఇళ్లల్లో ఆవిడ కలహం అనే మొలకగా వస్తుంది రండి. కలహాంకురా. కలహం అంటే ఒకరికొకరు పడకపోవడం, ఇది కలహం అంటే. అది మొలకట. అన్ని అశాంతులు కదా మొలక. ఆ ఇళ్లలో నెమ్మదిగా ఆ కలహం ప్రవేశిస్తుందిట. కలహం ప్రవేశించగానే ఒకరంటే ఒకరికి పడదు. ఒకరంటే ఒకరికి పడని వాళ్ళు ఒకే చోట ఉండడం పెద్ద నరకం అంతే అనమాట. అవునా లేదా? అందుకు ఒక ఆయన అంటాడు, చెప్పులోని రాయి చెవిలోని జోరీగా, కంటిలోని నలుసు కాలి ముళ్ళు, ఇంటిలోని పోరు ఇంతింతగాదయా అన్నాడా లేదా? ఇంటిలోని పోరు, ఆ పోరే పెద్ద లక్ష్యం అండి. వాడికి ఇంటికి ఎక్కడికైనా వెళ్ళగలడు కానీ ఇంటికి మాత్రం వెళ్ళని భయంట. అందుకే ఒక ఆఫీసులో ఒక ఆయన ఎప్పుడు సాయంత్రం 6ంటికి కానీ ఇంటికి రానివాడు ఒకరోజు సాయంత్రం 4 గంటలకు ఇంటికి వచ్చేసట. వాళ్ళు ఆవిడ అడిగింది, ఏంటి మీరు 4 గంటలకి వాళ్ళు వచ్చేసారు అంటే, నేనేదో ఫైల్ తప్పు చేశాను, మా బాసు గో టు హెల్ అన్నాడు, ఇల్లు గుర్తొచ్చింది అన్నట్టు. ఇలా ఉంటాయి మనకు విశేషాలు.
అందుకోసం ఇక్కడ ఇల్లు నరకప్రాయం అయిపోతుంది. ఎందువల్ల అంటే కలహాంకుర, ఇది చెప్పాడు ఇక్కడ. పాపినాం కలహాంకుర, అది ప్రవేశించిందంటే సౌమనస్యం వల్ల సంపదలు పెరుగుతాయి, వైమనస్యం వల్ల శాంతి ఉండదు. అది ఒకరికొకరు పడకపోవడం అంత నరకం అండి. అమ్మవారి అనుగ్రహం అంటే మీకు తెలియకుండానే ప్రేమలు ఉంటాయి. ప్రేమ రూప ప్రియంకరి ఆవిడ, ఇవి తెలుసుకోవాలి. అందుకే ఎప్పుడు ఇంట్లో కలహాలు ఉంటే ఎన్ని పాపాలు చేసినా ఈ రూపంలో అమ్మవారు ఉంది అనుకుంటే ఎవరిని నిందించం, బాధే లేదు. ఇలాంటి వాటి వల్ల ఒకరు నిందించడం తగ్గుతుంది. అప్పుడు దాన్ని వదిలించుకునే ప్రయత్నం చేస్తాం. ముందు రోగం అంటూ డయాగ్నైజ్ అయితే కదా ట్రీట్మెంట్ అంటూ ఉంటుంది. కనుక దుష్కృతం చేత అలక్ష్మి వచ్చింది కనుక దుష్కృతం తొలగించుకునే ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నం ఏంటి? సుకృతం ఆచరించడమే, మరొకటి లేదు. అందుకు పాపుల ఇళ్లల్లో కలహ రూపంలోనూ రోగాల రూపంలోనూ కొందరు ఇళ్లల్లో ఎప్పుడూ మంచం నిండుగా ఉంటుందిట. ఒకడు దిగితే మరొకడు ఎక్కుతూ ఉంటాడు. అది నిరంతరం జబ్బులు అలాగా కొనసాగుతుంటాయి. ఇదొక దౌర్భాగ్యం చూడండి. అదొక విషయం, బాధాకరం. ఎప్పుడూ నిరుత్సాహమే. అలాగే ఇంట్లో చక్కగా సూర్యుడు ఉదయించే లోపలే కళకళలాడి తెమిలిపోవడం, ఆ పాచి వస్త్రాలు విడిచిపెట్టి చక్కటి వస్త్రాలు ఉతికారేసిన ధరించడం, ఇవే ఉండవు అక్కడ. ఒక మహాతల్లి చెప్తోంది, నాకు చాలా శుభ్రం ఎక్కువండి, అందుకే 2 వరకు ఇల్లంతా శుభ్రం చేసి 2ంటికి ఆవిడ స్నానం చేసి దేవుడి పూజ చేసి అన్నం పెడుతుందిట. బా ఏం భక్తి అమ్మ! ఏ లక్ష్మీదేవి సంతోషించదు ఇలాంటి వాటికి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రాతకాలం శుభ్రం చేసి ఆ ఇంట్లో దీపం పెడితే చాలా సంతోషం. అలా కానీ చేసినట్లయితే అలక్ష్మీయే అది. కనుకనే ఇలాంటి సంస్కారములు బుద్ధులు కొంతమందికి చెప్పినా పోవండి. ఇప్పుడు ఇంత చెప్పేమా, రేపటి నుంచి ఉందాం అని అనుకున్నారు అంటే అప్పుడే సుకృతులు అయిపోయినట్లు లెక్క. కొందరు ఉందాం అనుకోరు, కొందరు అనుకుంటారు కానీ ఉండలేరు. అంటే ఇంకా వాళ్ళకి పోలేదు పాపం అని అర్థం. పాపం పోగొట్టుకునే పుణ్యమేదో ఉంటేనే మారాలనే బుద్ధి పుడుతుంది, అది కూడా తెలుసుకోండి. అందుకు ఇక్కడ పాపాత్మనాం అలక్ష్మీ అయింది కదా. ఎక్కడెక్కడ ఎలా ఉంటుందో అమ్మవారిని పోల్చుకోవచ్చండి. అమ్మవారు అనగానే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడో ఒక విగ్రహంలా ఉంటుందని కాదు. అమ్మవారంటే ఇది, ఆ స్వరూపాన్ని మీరు విగ్రహంగా ఆరాధన చేస్తున్నారు, ఏకాగ్రంగా ఉపాసన చేస్తున్నారు. కానీ అమ్మవారిని ఉపాసన చేస్తున్నప్పుడు ఈ శక్తులన్నీ ఇస్తుంది ఆ తల్లి. లక్ష్మీ రూపంలో మనల్ని అనుగ్రహించి మన యొక్క దుష్కృతాలని తొలగించి అలక్ష్మిని తొలగించుతుంది. అందుకే ఆ తల్లిని ప్రార్థన చేస్తూ అలక్ష్మీర్మేనశ్చతాం త్వాం వృణే అన్నాం. ఎక్కడ? లక్ష్మీ సూక్తం, శ్రీ సూక్తంలో చెప్తున్నాం, అలక్ష్మి వదులుగాక. అంతేకాదు అక్కడ ఆ తల్లిని కీర్తిస్తూ అంటారు, అమ్మా మా ఇళ్లల్లోంచి నువ్వు ఈ దరిద్రాంతటిని సర్వా నిర్నుదమే గృహాత్ అభూతి మసమృద్ధించ సర్వా నిర్నుదమే గృహాత్. అభూతి అంటే ఐశ్వర్యం లేకపోవడం, సమృద్ధి లేకపోవడం. ఇలాంటి అలక్ష్మీ లక్షణములు మా ఇంటి నుంచి తొలగుగాక అని ప్రార్థన చేసుకున్నారు చూడండి. అందుకు అమ్మ పాపాత్ములలో ఉన్నా నమస్కరించిన వాళ్ళ ఇళ్లలో మాత్రం లక్ష్మీ రూపంగా ఉంటున్నది. అలాగే ఎవరెవరి దగ్గర ఎలా ఉంటుందంటే కృతధియాం హృదయేషు బుద్ధి. కృతధియాం అంటే ఇక్కడ బుద్ధిమంతులు అని అర్థం. బుద్ధిమంతుల హృదయంలో బుద్ధిగా ఉంటుంది. బుద్ధిమంతులు అంటే అర్థం ఏంటి? జ్ఞానులు, జ్ఞానం కలిగినటువంటి వారు. ఆ జ్ఞానం కలిగిన వారి అంతరంగంలో జ్ఞానరూపంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అది అంటే అమ్మే జ్ఞానరూపం, జ్ఞానం లక్ష్మీ స్వరూపం. ఇది గుర్తుపెట్టుకుంటారు. ఐశ్వర్యం ఒక్కటే లక్ష్మిగా, జ్ఞానం కూడా లక్ష్మి. అందుకే సిద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీ వరలక్ష్మిశ్చ ప్రసన్నామం సర్వదా అని వైదిక వాంగ్మయం 6 లక్ష్ములు చెప్పింది మనకి. అందులో సరస్వతి అనేది జ్ఞానలక్ష్మి కాదా? లేకపోతే వాచం పద్మాలయాం పద్మం ఏమిటి? వాచం, ఆ తల్లి వాగ్దేవి, ఆవిడే జ్ఞానస్వరూపిణి. అందుకే జ్ఞానులకి లక్ష్మి జ్ఞానలక్ష్మి, వాళ్ళకి అదే లక్ష్మి, అదే వాళ్ళ ఐశ్వర్యం. అంతే కదండి. రమణ మహర్షులు వారి ఐశ్వర్యం ఏంటి? ఆయన కట్టిన గోచేపాత, ఆయన ఉన్నటువంటి కుటీరమా, ఆ కొన్నల్లో తిరగడం ఆయన ఐశ్వర్యం. కానీ ఆయన ఐశ్వర్యవంతుడు కాడు అనే దమ్ముందా ఎవరికైనా? ఆయన్ని మించిన ఐశ్వర్యవంతుడు ఎవరున్నాడు? అసలైన ఐశ్వర్యవంతుడు ఆయనే. ఏమిటి ఆయన ఐశ్వర్యం? కృతధియాం హృదయేషు బుద్ధి. అది అసలైన ఐశ్వర్యం. ఆ పరమాత్మకు సంబంధించిన జ్ఞానము అది అనుకోవచ్చు, లేదా లౌకికమైన జ్ఞానం. ఏ జ్ఞానమైనా అమ్మ రూపమే. ఇదైతే అపరాజ్ఞానం, అదైతే పరాజ్ఞానం. ఈ రెండు అమ్మ యొక్క రూపములు. అటువంటి ఆ తల్లికి మేము నమస్కారం చేస్తున్నాం. శ్రద్ధా సతాం, సత్పురుషుల హృదయంలో శ్రద్ధగా ఉంటుందట. చూడండి, పుణ్యాత్మ ఇళ్లలో లక్ష్మి, పాపాత్మ ఇళ్లలో అలక్ష్మి, జ్ఞానుల హృదయంలో జ్ఞానము, సత్పురుషుల హృదయంలో శ్రద్ధ. చాలా గొప్ప మాట. సతాం శ్రద్ధ. సతాం అంటే సత్పురుషుల హృదయంలో శ్రద్ధ. ఇక్కడ తెలుసుకోవాలంటే శ్రద్ధ అనేది ఎవరికి ఉంటుంది? ఇప్పుడు సత్పురుషులకి ఉంటుంది. శ్రద్ధ లేదండి అంటే వాడు సత్పురుషుడు కాడు అని అర్థం అనమాట.
శ్రద్ధ చాలా గొప్ప దేవతా స్వరూపం. శ్రద్ధ అనే మాట గతంలో మనం ఇక్కడ చెప్పుకున్నట్టు నాకు గుర్తు. శ్రద్ధ అంటే గురు శాస్త్ర వాక్యముల యందు అఖండ విశ్వాసము. శ్రద్ధ అంటే ఇది అర్థం. గురువాక్యమునందు శాస్త్రవాక్యమునందు అఖండ విశ్వాసం. ఇప్పుడు దుర్గాదేవిని ఆశ్రయించండి తరించిపోతారు అనే మాట మీరు విన్నారు. విన్నాక మీకు ఏమనిపించింది? ఆశ్రయించాలి అనిపించింది. ఆశ్రయించాలి అనిపించడం దుర్గాదేవి మీకు కనబడిందా? ఇదివరకు ఆశ్రయించిన వారి అనుభవం ఏమైనా మీకు తెలిసిందా? ఒకవేళ వాడు చెప్పినా మీరు నమ్ముతారా? ఎందువల్ల ఆశ్రయించారు దుర్గని? ఇక్కడ చెప్పడం చేత మీకు నమ్మకం కలిగింది. అంటే వాక్యం మీదే కదా మీకు నమ్మకం కలిగి దుర్గాదేవిని ఆరాధన చేశారు. అప్పుడు దుర్గ యొక్క అనుగ్రహం పొందారు. కనుక దుర్గ యొక్క అనుగ్రహం పొందడానికి మీకు ఏది ఉపకరించింది? మీరు చేసిన సాధన. మీరు సాధన చేయడానికి ఏది ఉపకరించింది? గురువు చెప్పిన వాక్యం. గురువు దేని బట్టి ఆ వాక్యం చెప్పాడు? ఇది ఆలోచించండి. నాకు నిన్న రాత్రి తోచింది మీకు చెప్తున్నానంటే వినద్దు. ఎవడైనా వాడికి తోచింది చెప్తే వినద్దు, శాస్త్రంలో చెప్పింది చెప్తే వినండి. ఇక్కడ తోచింది చెప్పింది వినద్దు, చెప్పింది శాస్త్రం చెప్పింది చెప్పాలి. గురువైన వాడు కూడా శాస్త్రం చెప్పింది చెప్పాలి. వాడికి తోచిందైనా అది శాస్త్రంలో చెప్పిందైతే వినాలి. ఇక్కడ కనుక శాస్త్రము చెప్పినదే గురువు చెప్పాలి. శాస్త్రంలో లేనిది గురువు చెప్తే మనకి గ్రాహ్యము కాదు అని జగద్గురువే చెప్పాడు. యచ్ఛాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారత నచ సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతి అన్నాడే లేదా? అందుకే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితి, అది కూడా చెప్పాడే లేదా? ఈ రెండింటిని మనం పరిశీలన చేసుకుంటే శాస్త్రం మనకు చెప్తోంది, దాన్ని గురువు మనకు బోధిస్తాడు. కనుక ఇప్పుడు మనకు ఏర్పడిన విశ్వాసం శాస్త్రమునందు గురువునందు. మనకు శాస్త్రం రిఫర్ చేయక్కర్లేదు, గురువు చెప్పిన శాస్త్రంలో ఉందా లేదా అని. అతడు శాస్త్రబద్ధంగా చేస్తున్నాడనేది నీ యొక్క తార్కికమైన ఆలోచనకు అందితే చాలు. అప్పుడు నువ్వు ఆ గురువాక్యమునందు విశ్వాసం కలగాలి. అంతే, ఇంకేం చేస్తాం? ఎన్ని గ్రంథాలు మనం చదవగలం? అవన్నీ పాటుపడి కష్టపడి చెప్పినటువంటి వాడు వాక్యం మనకు ప్రమాణం అయిపోవాలి. అదొక్కటే నిన్ను తరింపజేయగలదు. శ్రద్ధ ఒక్కటి ఎంతైనా చేయగలదు. శ్రద్ధ లేనివాడు ఏమీ సాధించలేడు. ఇది తెలుసుకోవాలి. శ్రద్ధ ఉంటేనే ఏదైనా. చిట్ట చివరికి మీరు వేసుకునే మందైనా శ్రద్ధ వల్లే పనిచేస్తుంది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన ప్రిస్క్రిప్షన్ రాసేసినా అది పట్టుకొచ్చి ఇది పనిచేస్తుందో లేదో, వాడు సరిగ్గా రాసేయడం లేదో, వాడు సరిగ్గా చదివేయడం లేదో, ఏమి సర్టిఫికేట్ ఒకసారి చూపిస్తారా అని అడుగుతారండి డాక్టర్ని ఎవరైనా. అక్కడికి వెళ్ళేటప్పుడే వాడి మీద నమ్మకంతో వెళ్ళారు. అంతేగాని వాడు రాసింది కరెక్ట్ అవునో తెలుసుకోవడానికి మీరు మెడిసిన్ అంతా చదివి వెళ్తారా? లోపల జబ్బు ముదిరిపోతుంది, ప్రాణం పోతుంది. అక్కడ మరి శ్రద్ధ పనిచేసిందా లేదా? అంటే లౌకిక విషయాల్లో కూడా శ్రద్ధ ఉంది. కానీ శ్రద్ధ అనేది ఆధ్యాత్మిక విషయమే కాదు. అన్ని విషయాల్లోనే శ్రద్ధతోనే బ్రతుకు నడుస్తూ ఉంటుంది. మన పిల్లల్ని నమ్మి కొన్ని బతికేస్తాం, పిల్లలు మనల్ని నమ్మి బతికేస్తారు. శ్రద్ధ కాదు. కానీ నమ్మకం అనే స్థాయి నాస్తికుడికి కూడా ఉంది. ప్రతివాడికి ఉన్నది, ప్రతివాడికి ఉంటుంది. అయితే ఆ శ్రద్ధలోనే తామసిక శ్రద్ధ, రాజస శ్రద్ధ, సాత్విక శ్రద్ధ అని మళ్ళీ చెప్పారు ఇక్కడ. సాత్విక శ్రద్ధ అంటే శాస్త్రవాక్యముల యందు, గురువాక్యముల యందు, భగవంతుని యందు శ్రద్ధ కలిగి ఉండుట అని. నాకు ఎంత చేశాను ఏమొచ్చిందండి అంటే వాడి శ్రద్ధ లేదని అర్థం. ఎంత చేసా కానీ శ్రద్ధతో చేయలేదనమాట. కనుక సాధనకి బలమిచ్చేది శ్రద్ధ. శ్రద్ధ లేని సాధన ఓటికుండలో నీరు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓటికుండలో నీరు నింపుతున్నావు, ఏం ప్రయోజనం? పోతుంది. అందుకు బాగా గుర్తుపెట్టుకోవాల్సిందండి శ్రద్ధ. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. గురువులు పాఠం ఎలా బోధిస్తారంటే సానుకూలం ప్రతికూలం అని రెండు విధాలుగా బోధిస్తారు. అనులోమ విలోమ క్రమంలో. ఎలాగంటే ఇలా చేస్తే బాగుపడతావు, ఇలా చేయకపోతే దెబ్బతింటావు, ఇదనమాట. ఇలా చేస్తే బాగుపడతావనేది సానుకూల బోధన, ఇలా చేయకపోతే దెబ్బతింటావనేది ప్రతికూల బోధన. ఈ రెండింటి ద్వారా చెప్పదలుచుకున్నది మాత్రం ఒకటే. అందుకే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణ అధిగచ్చతి. అచిరేణ శీఘ్రముగా నీకు కావాలి అంటే శ్రద్ధ. శ్రద్ధ ఉండాలి. శ్రద్ధతో పాటు ఉండవలసిన తత్పర సంయతేంద్రియ, తత్పరుడివై ఉండాలి, ఏకాగ్రంతో ఉండాలి, నీ ఇంద్రియాలు నిగ్రహించాలి. అప్పుడు నీకు సులభంగా జ్ఞానం వస్తుంది. అది వస్తే మోక్షం వచ్చేస్తుంది. అచిరేణ, తొందరగా. అందుకు తొందరగా రావాలంటే ఉండాల్సిందేంటి? శ్రద్ధ. శ్రద్ధ ఉంటే బాగుపడతామని చెప్పిన వాడు ఏమన్నాడు తెలుసా? అజ్ఞశ్చ అశ్రద్ధానశ్చ సంశయాత్మ వినశ్యతి అన్నాడు. శ్రద్ధ లేని మూర్ఖుడు నశించిపోతాడు, జాగ్రత్త అని మళ్ళీ అన్నాడు ఇక్కడ. కృష్ణుడు చాలా కరెక్ట్గానే మాట్లాడతారండి. గురు వాక్యం అలా ఉంటుంది, అంతే, కఠినంగానే ఉంటుంది. ఆయన వ్యాఖ్యానం ఎందుకు చెప్పాడు మనకేం తెలుసు? మొత్తానికి రెండు సానుకూల ప్రతికూల బోధనలో మనకు తేలిందేమిటి? శ్రద్ధ. ఈ శ్రద్ధ కొందరికి సహజంగా పుడుతుంది, కొందరికి చెప్పినా పుట్టదు. అవునా లేదా? కొందరికి సహజంగా పుడుతుందట. వారికి భగవంతుడి మీద అఖండ విశ్వాసం.
ఏం పుస్తకాలు చదవడు, ఏమీ చదవడు, కేవలం అఖండ విశ్వాసం. దానితో మోక్షం పొందిపోతాడు ఒకడు. ఇంకోడు ఉంటాడండి, ఇటు వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు అన్నీ వల్లవేస్తాడు, కానీ వాడికి శ్రద్ధ ఉండదు, భగవంతుడి మీద నమ్మకం ఉండదు. వాడు ఇంకా జన్మ పరంపరలో కొట్టుకుపోతూనే ఉంటాడు. ఇన్ని ఉండి అది లేదు వాడికి. కనుక శ్రద్ధ అన్నిటికంటే గొప్పది. అది ఉంటే అన్నీ అవే వస్తాయిట. అది శ్రద్ధ 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 శ్రద్ధ. ఇది భగవంతుని యందు అఖండ విశ్వాసము. ఈ శ్రద్ధకే మరొక పేరు ఆస్తికత. అందుకే శ్రద్ధ అనే దానికి ఉపనిషత్తు ఇచ్చిన డెఫినిషన్ ఆస్తిక్య బుద్ధి. ఇది అనమాట ఆస్తిక్య బుద్ధి శ్రద్ధ. అసలు భగవంతుడిని తెలుసుకోవడానికి శ్రద్ధ తప్ప మరొక ఆధారము లేదు. ఉందా? ఇంకొక ఆధారం లేదు. భగవంతుడిని ఆశ్రయించాలి అంటే మీరు భౌతికంగా రుజువు చేసుకుని వెళ్తారా? ఒక ఆయన అన్నాడు, కనిపిస్తే నమ్ముతానండి అని. కానీ నమ్మితే కానీ కనబడ్డా ఆయన. అది కూడా వచ్చింది. ఇది చాలా చిక్కు. కనిపిస్తే నమ్ముతావా, నమ్మితే కానీ కనబడ్డా ఆయన. కనుక నమ్మకం అనేది చాలా ప్రధానమైనటువంటిది వచ్చింది. ముందు నమ్ము, తర్వాత అనుభవిస్తావు. ఇక్కడ అందుకు ముందు నమ్ము, తర్వాత అనుభవం. అందుకు శ్రద్ధ అంటే ఇంత లోతైన భావం ఉంది. అందుకు మామూలుగా విశ్వాసం, మూఢ విశ్వాసం శ్రద్ధ కాదు. ఇది తెలుసుకోండి. శాస్త్రసమ్మతమైన విశ్వాసమే శ్రద్ధ. అది కేవలం మూఢ విశ్వాసం అనద్దు. కన్నప్ప శివుణ్ణి నమ్మాడు అని శివుడే అనుకున్నాడు. మూఢ విశ్వాసమా? మీరు పేరు పెట్టేస్తారు మూఢ విశ్వాసాన్ని. కానీ అక్కడ శివుడున్నాడని శాస్త్రం ఉంది. వాడి శాస్త్రం రిఫర్ చేయలే. సంస్కారం శ్రద్ధనిచ్చేసింది ఆయన. పూర్వజన్మ సంస్కారం చేత ఆయన శివుడే అనే భావం కలిగింది. అక్కడ శివుడనే భావం కలగడం అనేది శాస్త్రంలో ఉంది. అక్కడ శివుడు ఉన్నాడు. అక్కడ ఆ లింగంలో శివుడు ఉన్నాడు. అది శాస్త్రం. అందుకు శాస్త్రసమ్మతమైన విశ్వాసమే కొందరికి సహజంగా కలుగుతుంది, కొందరికి చెప్పినా కలగదు. కొందరికి ఒకసారి చెప్తే కలగకపోతే 10 సార్లు చెప్తే కలుగుతుంది, కొందరికి 10 సార్లు చెప్పినా కలగదు. అలాంటి వాడితో దండం పెట్టి ఊరుకోవచ్చు అంటాడు ప్రహ్లాదుడు. అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచున్మరల చర్విత చర్వణులైన వారికి చెచ్చర పుట్టినే పరులు చెప్పిననైన నిజెచ్చనైన ఏమిచ్చిననైన కానలకు ఏగిననైన హరిప్రబోధములు అన్నాడు. మొట్టమొదటి మాట్లాడినప్పుడు తారు అడవి నుండి మేలు నిశాచరాగ్రణి అన్నాడు. కొన్ని మాట్లాడేటప్పటికల్లా ఇదివరకు కొనుక్కున్నాను మీరు అడవికి వెళ్తే బాగుపడతారని, ఇప్పుడు తెలిసింది అక్కడికి వెళ్ళినా బాగుపడరు అన్నాడు. ఇక్కడ నేను మీకు ఇంకా శ్రద్ధ కలిగే అవకాశం లేదు. మీ బతుకు చీల్చి చెండాడాల్సిందే తప్ప మీ బతుకులో శ్రద్ధ కలిగి సాధన చేయడం అవకాశం లేదండి అని తండ్రి గారితో చెప్పుకున్నాడు. అందుకు శ్రద్ధ అనేది కలగాలి అంటే వాడు సత్పురుషుడై ఉండాలి. సత్పురుషుల్లో శ్రద్ధారూపంతో ఉంటుంది. అందుకే సత్పురుషులకి శాస్త్రవాక్యం చెప్తే శాస్త్రం చెప్పిందా అయితే తప్పకుండా చేస్తానని ఆచరిస్తాటలాగా. అలా ఆచరిస్తున్నాడంటే వాడు సత్పురుషుడని టిక్కు పెట్టుకోవచ్చు మీరు ఇక్కడ. అందుకు శ్రద్ధా సతాం. ఇందులో ఒక్కొక్క మాటను అంత జాగ్రత్తగా తీసుకోవాలి. శ్రద్ధ ఒకవేళ లేదనుకోండి, శ్రద్ధ ఉందో లేదో ఎవరికి తెలుస్తుంది? పక్కవాడికి తెలియక్కర్లే, మనకు తెలుస్తుంది. అందుకు ఎప్పుడు కూడా శ్రద్ధ ఉందో లేదో అనేది మనకే తెలుస్తుంది. ఒకవేళ లేదని మనకు తెలిస్తే ఏం చేయాలి? డెవలప్ చేసుకోవాలి. ఎలా డెవలప్ చేసుకుంటాం? శ్రద్ధ అమ్మే అని దండం పెట్టండి. అది ఇందులో చెప్పేది. శ్రద్ధ అమ్మవారే గనక అమ్మ శ్రద్ధారూపంతో నన్ను అనుగ్రహించు. దీనికి వేదంలో శ్రద్ధా సూక్తం ఉంది. అంతేకాదు అగ్నిహోత్రం ముందు మయి శ్రద్ధాం మేధాం అని అంటారు. నాకు శ్రద్ధని బుద్ధిని ఇవ్వమ్మ ఇవి అడిగారు ఇక్కడ. అందుకు శ్రద్ధ ఉంటే ఇహము బాగుంటుంది, పరము బాగుంటుంది. అందుకే ఇక్కడే ఎక్కువ చెప్పాము. ఎందుకు అంటే విషయాంతరం కాదు, సాగదీత కాదు, ఎక్కడికో వెళ్ళడం కాదు, శాఖాచక్రమణం కాదు, శ్రద్ధ కావాలి ఇక్కడ. ప్రతి విషయం చెప్పే ఉదాహరణ కూడా ఇది బలపడ్డానికే చెప్తున్నాం, కానీ దూరం తీసుకెళ్తున్నాం అనుకోవద్దు. శ్రద్ధకున్న ప్రాధాన్యం ఇక్కడ చెప్పుకున్నాం. శ్రద్ధగా విన్నారు కదా. తాన్ త్వాం నతాస్మ పరిపాలయ దేవి విశ్వం. అటువంటి నిన్ను మేము నమస్కరిస్తూ ఉన్నాం. అమ్మా ఈ విశ్వమును పరిపాలించు. ఎంత ఏం కోరిక చూడండి వీళ్ళు అడుగుతున్నారు. విశ్వమును పరిపాలించు, అదే కదా వీళ్ళు అడుగుతున్నారు. జగత్ పరిపాలనాయ ఇక్కడ పరిపాలయ దేవి విశ్వం. ఈ సమస్తమును పరిపాలించు. సమస్తము అంటే ప్రపంచం కోసం అడగడం మాకెందుకండి అనొచ్చు. అడుగుతున్న వాళ్ళు దేవతలు, అందుకు వాళ్ళు ఇలాగే అడుగుతారు. విశ్వం క్షేమంగా ఉండాలని అనుకోవడం గొప్ప కోరికండి అన్నిటికంటే. మరి వ్యక్తి విశ్వం గురించి అడగచ్చా అంటే అడగాలి. విశ్వం గురించి అడిగాకే నీ గురించి అడిగే హక్కు నీకుంది. తెలుసుకోండి. చాలా మందికి తెలియదు. మన గురించి అడిగాక తర్వాత ప్రపంచం గురించి చూద్దామని కాదు. నువ్వెక్కడున్నావు? మీ ఇంటికి ఎవరైనా వస్తూ ఎప్పుడు వాళ్ళ కోసమే వస్తూ ఉంటే మీకు వారి మీద ఆత్మీయత ఉండదు. కానీ వాడు వస్తూ ఏమండి ఈ మధ్య మీకు కొంచెం ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి, ఫలానా మందు తింటే బాగుంటుంది, ఇదిగో ఈ పళ్ళు మీకోసం తీసుకొచ్చాను, ఇవి మీరు తినండి అంటే మీకు వాడి మీద ప్రేమ పెరుగుతుంది. కానీ వచ్చిన ప్రతిసారి వాడి సమస్య చెప్పుకుని వాడి పరిష్కారం తీసుకుపోతూ ఉంటే ఏదో చేయగలిగినంత వరకు చేస్తాం, కానీ వాడి మీకు ప్రేమ ఉండదు. వాడి మీకు వీడి మీద మీకు ప్రేమ వస్తుంది. ఎందువల్ల? వాడు క్షేమం కోసం మాత్రమే వచ్చాడు. ఇక్కడ వీడు నీ క్షేమం కోరుకుంటున్నాడు. కనుక వీడిని మనసులను ఎప్పుడు మర్చిపోదు. అలాగే భగవంతుడు మిమ్మల్ని ఆదరించాలి అంటే మీరు కూడా మీ క్షేమం కాకుండా ఆయన క్షేమం కోరండి.
అందుకు నువ్వు క్షేమంగా ఉండాలి. ఇది చాలా పెద్దవాళ్ళు అందుకే అంటారు, నీకు మంగళమొగ్గాక, నీకు జయమొగ్గాక, నీకు మంగళం, నీకు మంగళం అని పాటలు కూడా పాడతారు. ఆయన మంగళం మనం చెప్పాలా? ఆయన ఎప్పుడు మంగళమే. మరి ఎందుకు ఆయన మంగళం కోరుతున్నాం? ఇది తెలుసుకోవాలి. ఇలాంటి మాటలే పట్టుకోగలగాలి. నీకు క్షేమం ఉండుగాక అని అనాలట. అందుకే మహానుభావుడు విల్లిపుత్తూరులోని పెరియాళ్వార్ ఆయన విష్ణుమూర్తి దర్శనం ఇవ్వగానే ఆనందపడిపోయి మా స్వామికి ఎక్కడ దిష్టి తగిలిపోతుందని పల్లాయిరత్తాండు అని మొదలుపెట్టాడు ఆ మహానుభావుడు. మా స్వామికి దిష్టి తగలకూడదు, మా స్వామి క్షేమంగా ఉండాలి అని అన్నారు. అవునా లేదా? ఆ ప్రేమ ఉండాలండి, ఆ ప్రేమ. అందుకే గోపికలందరూ కూడా కృష్ణ పరమాత్మని కాళీసర్పం చుట్టేస్తే వాళ్ళు పడిపోదాం అనుకున్నారు. ఎందుకంటే కృష్ణుడు లేకపోతే మేము ఉండలేమని. అందువల్ల కృష్ణుడు వాళ్ళకి మోక్షం ఇచ్చాడు. ఆయన్ని క్షేమాన్ని మీరు కోరుకుంటే మీ క్షేమం సహజంగా లభిస్తుంది. మీరు ఆ పెద్ద ఆయన్ని ప్రేమ చూపిస్తుంటే వాడికి ఉన్నదంతా మీకే ఇస్తాడు. మీరు అదే అడుగుతూ ఉంటే కొంత ఇస్తాడు. అది రెండింటికి తేడా ఉంది కనుక ప్రేమ. అందుకు ఆయన క్షేమం మనం కోరుకోవాలి. ఆయన క్షేమం మనం కోరుకోవడం ఏంటి? క్షేమమే ఆయన. మరి మీరు కోరుకోవడం ఏంటంటే ఆయన శరీరం క్షేమంగా ఉండాలని అనుకోవాలండి, తప్పేం లేదు. ఆయన శరీరం ఏంటి? విశ్వం ఆయన శరీరం. ఇది ఇక్కడ కనుక విశ్వం క్షేమంగా ఉండాలి అంటే స్వామి నీ శరీరం బాగుండాలని కోరుకోవడం. త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి. అలాగే విశ్వక్షేమం ఎవడు కోరుకుంటాడో వాడికి క్షేమం జరుగుతుంది, తెలుసుకోండి. అందుకే ప్రతివారు కూడా స్వస్తి ప్రజాభ్య అని మొదలు పెట్టుకుంటాం మనం. ఈ లోక సంస్కారం అంతే, భారతీయుల సంస్కారం. లోకా సమస్తాసుకును భవంతు అంటే నీ సుఖం ఉంటుంది. ఈ అడగడంలో నన్ను మర్చిపోతాడేమో, నాకు ఇవ్వడేమో అని ముందు మనం మన కోసం అడుగుతాం. ఇది పొరపాటు. అందుకే మనం ఎప్పుడు కూడా మన దేశక్షేమాన్ని కోరుకోండి. చుట్టూ ఉన్న వాళ్ళు ఆనందంగా ఉంటేనే మనం ఉండగలం, తెలుసుకోవాలి. ఒకవేళ మనకు దుఃఖం ఉన్న చుట్టూ ఆనందం ఉంటే ఆనంద ప్రవాహంలో మన దుఃఖం కొట్టుకుపోతుంది, తెలుసుకోవాల్సింది. అందుకు కోరుకోవాల్సింది ఇది. అది ఎవరు కోరుకుంటారు? దేవతలకే కోరుకునే సంస్కారం ఉంటుంది. అందుకే దేవతలు చేసిన స్తోత్రం. అందుకే పరిపాలయ దేవి సంస్కారం ఉంటుంది. అందుకే దేవతలు చేసిన స్తోత్రం. అందుకే పరిపాలయ దేవి విశ్వం. ఎంత గొప్ప మాట చెప్పారు ఇక్కడ చూడండి. ఈ విధంగా అమ్మవారిని ప్రార్థన చేశారు. పైగా శ్రద్ధా సతాం, సత్పురుష హృదయంలో శ్రద్ధగా ఉంది. ఇది చెప్పేటప్పుడు మొదటివి మర్చిపోలేదు కదా. పుణ్యాత్ముల ఇళ్లలో లక్ష్మి, పాపాత్ముల ఇళ్లలో అలక్ష్మి. అలాగే జ్ఞానుల హృదయంలో జ్ఞానము, సత్పురుషుల హృదయంలో శ్రద్ధ. కులజన ప్రభవస్య లజ్జా. కులజన ప్రభవస్య, దీనికి సరైన మాట చెప్పాలంటే గొప్ప పుట్టుక కలిగిన వారు అని అర్థం. మంచి వంశంలో మంచి సంస్కారం కలిగినటువంటి పుట్టుక ఎవరికి ఉంటుందో వాళ్ళకుండే సుగుణం లజ్జ అని. లజ్జ, సిగ్గు. ఈ రోజుల్లో ఈ మాట అనడానికి సిగ్గు, సిగ్గుపడ్డానికి సిగ్గు, అదొకటి వచ్చిన బాధ. లజ్జ, లజ్జ అంటే బిడియము, సిగ్గు, ఈ మాటలన్నీ కూడా చెప్తారు. కులజన ప్రభవస్య లజ్జ అంటే మంచి సంస్కారములతో పుట్టిన గొప్ప పుట్టుకలు ఎవరికుంటాయో వాళ్ళలో లజ్జా రూపంగా ఉంటుందిట. ఇక్కడ లజ్జ గురించి లజ్జా పుష్టి అక్కడ వచ్చింది, తర్వాత వస్తుంది. అక్కడ లజ్జ చెప్పుకున్నాం కదా, అధర్మం చేయడానికి వెనుకంజ వేయడం అనేది. ఇది మంచి సంస్కారములు ఉన్న పుట్టుకలకే ఉంటుందండి ఇలాంటి గుణములన్నీ కూడా. అంతేకాదు ఇక్కడ కులజన అని చెప్పడంలో కులస్త్రీ అనే అర్థాన్ని కూడా చెప్పారు. ఇది తెలుసుకోవాలి. అమ్మ పుణ్యాంగనల యందు తన ప్రకాశాన్ని చూపిస్తుంది అన్నారు ఇక్కడ. పుణ్యాంగనలు అంటే సాధ్వి. ఆవిడ సాధ్వి కదండి, సంప్రదాయేశ్వరి సాధ్వి. ఆవిడ సాధ్వి. వాళ్ళలో సహజంగా సౌశీల్యము సౌమ్యత ఉంటాయట. ఎక్కడ సౌశీల్యము సౌమ్యత ఉంటాయో వాళ్ళు మహాలక్ష్మి గుణాలు, అవి మంగళకరమైన లక్షణం. అలాంటి సౌశీల్యము సాత్వికత కలిగినటువంటి సంస్కారములతో కూడిన పుట్టుక ఎవరికి ఉంటుందో వాళ్ళ స్వాభావికంగా సిగ్గుంటుందట, బిడియం ఉంటుందట. అటువంటి వారికి నువ్వు కొంచెం బిడియం నటించు, లేదా బిడియంగా ఉండని బోధించక్కర్లే, వాళ్ళ సహజంగా ఉంటుంది బిడియం. అని 10 మంది కలిసినప్పుడు కొంచెం వెనుకంజ వేయడం, 10 మంది ముందు హఠాత్తుగా బయటపడడానికి సిగ్గుపడ్డం, అదేవిధంగా వస్త్రాదులు ధారణలో కూడాను ఆ సంస్కారములు చూపించడం. గూఢగుల్ఫ కుర్మ పృష్ఠ జ్యేష్ఠ ప్రపదాన్విత. చీరమండలు కూడా కనబడకుండా ఆవిడ చీర కట్టుకుందిట. ఆ నిండైనటువంటి ఆ అలంకారం ఇవన్నీ కూడా లజ్జను తెలియజేస్తాయి. అందుకే అన్నిటికంటే గొప్ప ఆభరణం లజ్జ. ఉత్తమమైన కులస్త్రీలలో ఆవిడ లజ్జారూపముగా ఉన్నది. కులస్త్రీ అంటే శ్రేష్టమైన స్త్రీలు, మంగళకరమైన సాత్వికమైన స్వభావము సంస్కారము కలిగిన స్త్రీల యందు ఆవిడ లజ్జారూపంతో ఉంటుంది. అందుకే లజ్జాభరణ అన్నారు ఇక్కడ. రామకృష్ణ పరమహంస గారు, వారి శ్రీమతి గారు అమ్మ శారదాంబ, స్వామి వివేకానంద వారు ఉభయుల్ని గౌరవించారు. వాళ్ళు ముగ్గురు మన గురువులయ్యారు, అంతే కదా. ముగ్గురు గురువులుట. శారదాంబ జీవితమే ఒక బోధ. ఆవిడ చెప్పిన చిన్ని చిన్ని మాటలు పెద్ద బోధ. ఆవిడ అమ్మవారి రూపం. ఇక పరమహంస ఉన్నారే, ఆయన నారాయణ స్వరూపంట.
నరేంద్రుడు శివాంశట, వివేకానందుడు. ఇది మన గురుత్రయంలో ఆ సంప్రదాయంలో భావన చేస్తాం. నిజానికి ఆ మిషనరీ వాళ్ళకే కాదు, మనకు కూడా వారందరూ అటువంటి వారే. అవునా లేదా? ఆ రామకృష్ణ పరమహంస యొక్క సతీమణి శారదాంబ ఎంత గొప్ప చరిత్ర అండి. నిజానికి పరమహంస గారు పరమహంసగా అంత ఘనంగా ఉండడానికి ప్రధాన కారణం శారదాంబే, ఒప్పుకోవాలి. ఆ శారదాంబ ఎప్పుడు పైన ఒక ముసుగుతో ఉంటుందట. మీరు ఉత్తరాదిలో వెళితే మామూలుగా ఉన్నప్పుడు కూడా ముసుగు వేసుకుంటారు. పుణ్యస్త్రీలు కూడా అక్కడ వారున్న వస్త్రాన్నే అక్కడ వేసుకుంటారు. ఇప్పుడు బృందావనం లాంటి క్షేత్రాలకు వెళ్ళినప్పుడు, ఆలయాల్లోకి వెళ్ళినప్పుడు ఆ స్త్రీలు పైన ముసుగు లేని ప్రవేశం లేదు వాళ్ళకి. దీన్ని మేలి ముసుగు అంటారు. అందుకే అమ్మ రుక్మిణీదేవి కూడా మేలి ముసుగు సవరించుకోవడాన్ని వర్ణించారు భాగవతం. అంటే ఇది భారతీయ సంప్రదాయం, ఆ మేలి ముసుగు వేసుకోవడం అనేటువంటిది. ఆ మేలి ముసుగుని వర్ణిస్తూ వివేకానంద స్వామి అంటారండి, శారదాంబని కీర్తిస్తూ, అది లజ్జ అనేటువంటి దివ్య లక్షణాన్ని తెలియజేస్తున్న మేలి ముసుగుతో ఉన్న శారదాంబకు నమస్కారము అన్నారు ఆ మహానుభావుడు. అందుకే అమ్మ గురించి చెప్పేటప్పుడు వాళ్ళని అనుకుంటే అమ్మ సంతోషిస్తుంది. అమ్మ భక్తుల్లో మొదటి వాళ్ళు వాళ్లే కదండి. అందుకే అమ్మ శారదా రూపంతో వాళ్ళని నడిపింది కనుక లజ్జాభరణం అన్నారు, దాని లజ్జాభరణం అన్నారు మేలు ముసుకుని ఆ మహానుభావుడు. అందుకే స్త్రీకి పెద్ద ఆభరణం లజ్జ, ఆ తర్వాత మిగిలినవన్నీ కూడా. ఏ స్త్రీకి? శ్రేష్టమైన స్త్రీకి అనే మాట ఇక్కడ చెప్పారు. అలా అమ్మా నువ్వు ఇందరిలో ఇన్నిటిగా ఉంటూ కులస్త్రీల యందు లజ్జగా ఉన్నావు, అటువంటి నిన్ను మేము నమస్కారం చేస్తూ ఉన్నాం. నమస్కారం చేస్తున్నాం కానీ వర్ణించగలమా తల్లి? కిం వర్ణయామ తవ రూపమచింత్యమేతత్ కించాతివీర్యమసురక్షయకారి భూరి కించాహవేషు చరితాని తవాద్భుతాని సర్వేషు దేవ్యసురదేవ గణాదికేషు. అమ్మా నీ యొక్క అద్భుతమైనటువంటి కర్మలను గాని రూపమును గాని చరిత్రని గాని మేము వర్ణించగలమా అన్నారు ఇక్కడ. మేమే కాదు, ఏ దేవతలైనా ఎవరైనా వర్ణించలేరు. ఇటువంటి చరిత్రలు గాని, ఇటువంటి రూపము గాని, ఇటువంటి అద్భుతమైన ప్రతాపము గాని, మూడు చెప్పారు ఇక్కడ చూడండి: రూపము, ప్రతాపము, చరిత్ర. ఇప్పటి వరకు మనం చేసిన స్తోత్రంలో అమ్మవారంటే ఏమిటో చూపించారు. ఆవిడ ఈ లోకములో విభూతి రూపములుగా ఎలా ఉందో చూపించారు. విభూతులు అంటారు. ఈ లక్ష్మి, అలక్ష్మి ఇవన్నీ విభూతులు. అదే శ్రద్ధాం విభూతిం సురభిం యజ్జద్విభూతి మత్సత్వం శ్రీమదుర్జితమేవవా, వీటి విభూతులు అంటారు. భగవంతుడి విభూతి స్వరూపాలే మనకి అర్థమవుతాయి తప్ప ఆయన స్వరూపమైనటువంటి ఆత్మతత్వం మనకు అర్థం కానిది. వ్యక్తమైన భగవంతుని యొక్క గొప్పతనమే విభూతి, ఇదే వ్యక్తం. అందుకు వ్యక్తమైన విభూతులను ఉపాసించు, నువ్వు తరించిపోతావని విభూతి యోగంలో ఇదే చెప్పాడు స్వామి. ఆ విభూతే తల్లి, ఆ విభూతులే మనకి ఈ లక్ష్మి, శ్రద్ధ, జ్ఞానము, లజ్జ ఇవన్నీ విభూతి రూపములు. కనుక అమ్మ యొక్క స్వరూపము, విభూతి రూపము ఈ రెండు ఇప్పటి వరకు వర్ణించారు, విభాగం చూపిస్తున్నారు. ఇప్పుడు ఇంతవరకు అమ్మ చేసిన లీలలు తలంచుకుంటున్నారు. ఇప్పుడు లీల అనేది వచ్చింది. ముందు స్వరూపము, విభూతి చెప్పిన తర్వాత లీల వచ్చిందండి. ఇక్కడ చెప్పిన క్రమం అర్థమైంది కదా, మళ్ళీ వివరించనక్కర్లేదు కదా. మొట్టమొదట నిర్గుణతత్వం, తర్వాత అమ్మ సగుణ సాకారం, స్వరూపం అయిపోయింది, తర్వాత విభూతులు అయిపోయాయి. ఇప్పుడు చెప్తున్నది అమ్మ యొక్క లీల. అమ్మా నీ లీల ఎటువంటిది? ముందు నువ్వు రూపం ధరించడం ఒక లీల. అమ్మ రూపం మనం తయారు చేసింది కదా, ఆవిడ ధరించింది స్వేచ్ఛయా, తన ఇచ్ఛతో ఆవిడ అనుగ్రహంతో ధరించింది. ఆ రూపం ఎటువంటిది అంటే అచింత్యం ఏతత్, ఒకటే మాట, అది అచింత్యం అంటే మా ఊహకు కూడా అందనటువంటి దివ్యమైన రూపం ఇది. కిం వర్ణయామ, దాన్ని ఏం వర్ణిస్తాం మేము? తలంచుకుంటాం, చూసాం గనక. నీ రూపాన్ని చూసే భాగ్యం మాకు లభించింది గనక చూసి తలంచుకుంటున్నాం. ఒక్క మాటే అంటాం, అచింత్యం, అది చింతనికి అందదు అని మాత్రం అనగలం. ఇంకేం వర్ణిస్తాం చెప్పమ్మా? ఇక తమరి యొక్క ప్రతాపం కళ్ళహర చూశాను యుద్ధం చేస్తుంటే. మేమేం సాయపడింది లేదు, ఏమీ లేదు, ఒక్కతవే మొత్తం అంతా నిర్వహించాం మా కోసం. పైగా మేము చేసిందంతా పువ్వులేసి దండం పెట్టడం ఒక్కడే చేసాం, పనంతా నీదే, పూజ మాది. అప్పుడు మేము చూసాం ఏమిటి నువ్వు యుద్ధం చేయడం. ఆ యుద్ధం చేసినప్పుడు నువ్వు చూపించిన ప్రతాపం ఉన్నదే, కించ అతివీర్యం అసురక్షయకారి భూరి. భూరి అంటే అడ్డులేని విస్తారమైనటువంటి నీ యొక్క అతివీర్యం అంటే అతిక్రమించిన పరాక్రమం. మా శక్తులను కూడా అతిక్రమించిపోయిన నీ పరాక్రమము అసురక్షయకారి, అసురుల్ని క్షయం చేసే పరాక్రమము, అది మాత్రం వర్ణించగలమా? అందుకే కిం వర్ణయామ అనేది అన్నిటికీ కామన్ అండి. కిం వర్ణయామ తవ రూపం అచింత్యం ఏతత్ కించ అతివీర్యం అసురక్షయకారి భూరి కించ ఆహవేషు చరిత అని తవ అద్భుతాన్ని. ఇప్పుడు నువ్వు అరణ్యంలో యుద్ధంలో చూపించినటువంటి చరిత్ర ఉంది. ఆహవము అంటే యుద్ధం, యుద్ధంలో చూపించినటువంటి చరిత్రములు ఇవి అద్భుతములు. ఇవి కూడా చూసి ఆనందించాం కానీ వర్ణించలేం. తిరిగి మేమే వర్ణించడం, చూసిన మేమే వర్ణించడం. అలా చూపించావు నీ చరిత్ర.
ఎంత అద్భుతంగా ఉంది తెలుసా? ఇంత యుద్ధం మేము చూస్తున్నప్పుడు, ఇంత భీకరమైన యుద్ధంలో ఒక్కొక్క సందర్భంలో నువ్వెలాగున్నావు అనేది మేము పరిశీలిస్తున్నాం. అందుకే యుద్ధం ఎందుకు వర్ణించారంటే, ఆ పని చేస్తున్న అమ్మ ఎలా ఉందో వర్ణించడం కోసం వర్ణించారట. ఇది గొప్ప విషయం అండి. అందుకని అక్కడ వీడి తల తెంచింది, వాడు నెత్తురు ఓడింది, వాడు చెయ్యి తగ్గోసింది అని హారర్ వర్ణించిన అక్కడ ఉద్దేశం కాదు. ఆ పనులు చేస్తున్నప్పుడు అమ్మ ఎన్నెన్ని రకాల భావాలు తన ముఖంలో చూపించిందో ధ్యానించాలట మనం అక్కడ. అందుకు ఒక ఆయన అంటున్నాడు, కృష్ణ భక్తుడు, ఏమనంటే భారతంలో ఎందుకంటే అంత వర్ణించాడు యుద్ధాన్ని అంటే, ఆ యుద్ధం చేస్తున్నప్పుడు అవన్నీ గమనిస్తూ రథం తోలుతున్నవాడు అందం వర్ణించడం కోసం అంత వర్ణించాట. వాడు అందం కోసం. ఎందుకంటే రేపల్లలో వాళ్ళ మధ్య తిరుగుతున్నప్పుడు అందం, మరి ఆనందించామా లేదా? మరి యుద్ధంలో వీళ్ళ మధ్య తిరుగుతున్నప్పుడు ఆయన అందగాడే. ఆ అందం వర్ణించడం కోసం వ్యాసుడు ఇంత కష్టపడ్డట. కనుక ఇక్కడ ఎంత యుద్ధ వర్ణన ఎందుకంటే, సుకుమారి అయిన మా అమ్మ ఇంత ఉగ్రంగా కనబడేది ఇక్కడే గనక వాళ్ళు హాయిగా ఆ అమ్మ యొక్క దివ్య సౌందర్యాన్ని, దివ్య లీలల్ని చూసేట. నువ్వు ఆహవంలో చూపించినటువంటి అద్భుతమైన చరిత్రల్ని మేమేమో వర్ణించగలమా? అవి అద్భుతం. అద్భుతం అంటే ఆశ్చర్యం. అంత దుష్టులైన రాక్షసుల్ని ఇంత సుకుమారవే నువ్వు యుద్ధం చేయడం అనేది ఆశ్చర్యం కాదు. పైగా నువ్వు యుద్ధం చేస్తుంటే మాకు బోల్డంత జ్ఞానం వచ్చిందమ్మా అన్నారు. ఆ జ్ఞానం చెప్తున్నారు చూడండి. హేతు సమస్త జగతాం త్రిగుణాపి దోషైర్న జ్ఞాయసే హరిహరాధిభిరప్యపార సర్వాశ్రయాఖిలమిదం జగదంశభూతం అవ్యాకృతాకి పరమా ప్రకృతి స్వమాధ్య. ఏ శ్లోకానికి ఆ శ్లోకం ఎంత నిండుగా ఉంటుందో పరిపూర్ణం చూడండి. ఇక్కడ అమ్మా నువ్వు హేతు సమస్త జగతాం, నువ్వు సమస్త జగత్తుకి హేతువి. ఇదే మాట. అమ్మ అంటే కారణాలకు కూడా కారణం. ఇంకో మాట అనక్కర్లేదు, అసలు అమ్మ అంటేనే కారణం. అమ్మ అంటేనే నీకంటే ముందు నీకు కారణమై ఉన్నది అని అర్థం. అయితే ఇప్పుడు ఒకటి కారణాలకు కారణం అనడంగా అమ్మ లగన్నయమ్మ అన్నారు. కారణాలకు కూడా కారణం కనుక సృష్టంతరికి నువ్వు హేతువి అని. అయితే సృష్టంతరికి హేతువైనప్పుడు సృష్టంతో త్రిగుణాత్మకం గనక నువ్వు త్రిగుణాత్మకమైన ఈ జగత్తుకి హేతువయ్యావు. త్రిగుణాత్మకమైన జగత్తంతా వ్యాపించున్నావు. కానీ త్రిగుణాల్ని నియమించేటటువంటి హరిహరాదులు కూడా నిన్ను తెలుసుకోలేరు. ఈ జగత్తునంతటినీ నువ్వు నిర్వహిస్తున్నప్పటికీ జగత్తులో ఎవరూ నిన్ను తెలుసుకోలేరు. జగత్తులో నువ్వు కానిది లేదు, కానీ జగత్తులో ఎవరూ నిన్ను తెలుసుకోలేరు. ఇదేంటి చాలా చిత్రంగా ఉంది కదండి. అంతా అమ్మేట కానీ తెలియదుట. చాలా చిత్రమైన మాట. ఒక పెద్ద సముద్రంలో చేప ఉంది. ఆ చేప దేనిలో పుట్టింది? దానిలో పుట్టింది. దేనిలో పెరుగుతుంది? దాంట్లోనే. దేనిలో పోతుంది? దాంట్లోనే. దాని బతుకు అంతా అదే. దానికి ఇచ్చేదంతా సముద్రమే. అంత చేప సముద్రం వల్లే పుట్టుతూ, సముద్రం వల్లే పెరుగుతూ, సముద్రంలోనే కలిసిపోతూ ఉన్నా సముద్రం అంటే ఏంటో చెప్పగలదా చేప? చెప్పలేదు. అలాగే పరమేశ్వరుని యందు ఉంటూ పరమేశ్వరుని వల్లే పెరుగుతూ పరమేశ్వరుని యందే లయమవుతున్నా మనం పరమేశ్వరుని చెప్పలేము. ఇది తెలుసుకోవాల్సింది. అదిగో తల్లి, మా ఉనికికి ఆధారమైన నిన్ను మేము వర్ణించలేము, తలంచుకుంటాం అంతే. నీ వల్ల మేము ఉన్నాం అనుకుంటే చాలు, కానీ నిన్ను మేము చెప్పగలమా తల్లి? అందుకే హేతుస్తాం. మేమే కాదు, ఈ సృష్టి చేయడానికి నువ్వు అపాయింట్ చేసినటువంటి ఆ బ్రహ్మ విష్ణు రుద్రులు కూడా హరిహరాదిభి అపి అపారా, వాళ్ళకు కూడా అంతుపట్టని దానవు నువ్వు. కానీ మాకొక్కటి తెలుసు, మా అందరికీ దిక్కైన దానివి ఒక్కటి. ఇదొక్కటి తెలిస్తే చాలు, నీకేం తెలియక్కర్లేదు. మా దిక్కు నువ్వు, ఈ జ్ఞానం చాలు. సర్వాశ్రయ, నువ్వు సర్వమునకు ఆశ్రయమైన దానివి. అందుకే శ్రీ అనే మాటకు మరొక అర్థం ఏంటంటే సర్వమునకు ఆశ్రయమైనది. ఆశ్రయతే ఇది శ్రీ. సర్వమునకు ఆశ్రయ శక్తిని శ్రీ అంటారు. కనుక శ్రీ అంటే శోభ, ఐశ్వర్యము, చైతన్యము, వీటన్నిటితో పాటు ఈ అర్థం కూడా తెలుసుకోండి. మనందరికీ దిక్కైన తల్లి అని తెలుసుకుంటే శ్రీమాత, దిక్కైన అమ్మ అని అర్థమైపోయింది మనకి. అందుకే సర్వాశ్రయ. పైగా ఇంత ప్రపంచం ఓహో ఆహా అని అంటున్నామే, ఎంత ప్రపంచం నీలో ఇంతేనమ్మా అన్నాడు ఇక్కడికి. అందుకే అఖిలమిదం జగత్తు అంశభూతం, నీలో అంశము. అంశం అంటే చిన్న భాగం మాత్రమే అని. అందుకే అమ్మ సౌందర్యం ఎంతటిదయ్యా అంటే, అమ్మ సౌందర్యం సముద్రమైతే ఈ ప్రపంచ సౌందర్యం ఆ సముద్రంలో బిందువు అన్నాడు. అందుకే ప్రపంచం బిందువు, అమ్మ సింధువు. ఇది తెలుసుకోండి. అమ్మే అసలు సింధువు, కానీ అమ్మే బిందువుగా కనబడుతుంది. ఆ బిందువులోనే ఈ సింధువు అంతా ఉంది ఇక్కడ చూడండి. కనుక ఆ బిందువులా కనబడే పెద్ద సింధువు. అందుకే ఆవిడ అమృతాంభోనిధి మధ్యగా, సుధా సింధోర్మధ్యే. బిందువు అనుకున్నారమ్మ, పెద్ద సింధువు అండి, అమృత సింధువు ఆవిడ. అమ్మ సౌందర్యం చాలా విశేషం. ఈ ప్రపంచంలో సూర్యచంద్రాది ప్రకృతిని చూసి అబ్బా ఇంత అందంగా ఉంది అని అంటున్నావే, దీనికి అందమిచ్చిన అందం అమ్మవారిది.
ఇవి నీకు అందంగా కనబడ్డానికి కారణం ఆవిడ. ఇక్కడ నువ్వు చూసేదంతా అమ్మ యొక్క అందమే. చంద్రముని యందు జ్యోత్స్రవు చంద్రవదన ప్రభవు వాసరు కరునందు పద్మనయన దాహశక్తి విపూబోడి దహనునందు మృక్కెదును నీకు కళ్యాణమూర్తి లక్ష్మి. ఇవన్నీ అందమే కాదు, సూర్యుడిలో కాంతి అందం, ప్రవహిస్తున్న నదిలో నీరు దాని దాహహరణ శక్తి అందం, అలాగే మన శరీర చైతన్యం అందం. ఈ అందాలన్నీ కలిపినా అమ్మ అందంలో చిన్న భాగం మాత్రమే. అందుకే ప్రపంచం అంతా నువ్వు ఎంత పట్టుకు చూసినా అది కేవలం పావు భాగం మాత్రమే. ఇదంతా వ్యాపించిపోయిన అమ్మ దీన్ని మించి ఉన్నది. ఉదాహరణకి మనం గంగానదిలో పాత్ర ముంచాం. గంగానదిలో పాత్ర ముంచినప్పుడు చిత్రం చూడండి ఎలా ఉంటుందంటే, పాత్ర నిండా గంగ ఉంది, పాత్ర మాత్రం ఇంకా గంగానదిలో ఉన్నట్టు భావించండి. పాత్ర నిండా గంగ ఉన్నది అంటే మీరు అప్పుడు ఏమంటారు? పాత్రలోనే గంగ ఉందా? పాత్ర నిండా గంగ ఉంది, కానీ ఈ పాత్రను మించిన గంగ దాని చుట్టూ ఉన్నది. ఇది మీకు తెలిస్తే విశ్వమంతా అమ్మ ఉంది, కానీ విశ్వానికి అతీతంగా అంతకంత ఉంది అమ్మ అక్కడ. ఆ అంతకంత ఉన్న అందం తెలిస్తేనే నువ్వు విశ్వాన్ని దాటిపోగలవు. అదే లోకాతీత, గుణాతీత, సర్వాతీత, శమాత్మిక. అదే పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్య ఊర్ధ్వం అని వర్ణించారు కదా, త్రిపాదూర్ధ్వం. ఆ వర్ణన అక్కడ కనబడుతుంది. అందుకే పాదోస్య విశ్వాభూతాని త్రిపాదూర్ధ్వం. ఊర్ధ్వం అంటే పైన. నువ్వు చూస్తున్న ఈ విశ్వాభూతాని సమస్తము పాద, క్వార్టర్, మిగిలింది 3/4. మొత్తం మనం 4 భాగాలు అనుకుంటే ఇది ఒక పావు భాగమేట. అసలు 3/4 నీకు అందనిదే. అందేది పావే. ఎంతో మేధావి ప్రపంచమంతా తెలుసుకున్న పావే. అందుకే గోలెందుకు, అది ఇది కలిపి అమ్మే అనుకుంటే తెలిసిపోయిందిగా. ఆ ఎరుక కలగాలి. అని ఈ మాట గీతలో స్వామి చెప్తాడు. చూశారు, ఇది చెప్తూ భగవద్గీత, పురుష సూక్తం, ఉపనిషత్తులు ఎందుకు చెప్తున్నాం, ఎందుకు చెప్తున్నా? ఇవన్నీ తెలుసండి అని చెప్పడం కోసం కాదు, అవన్నీ ఇందులో ఉన్నాయండి అని చెప్పడం. ఇక్కడ సమస్త శాస్త్రజ్ఞానం ఉంది. విష్టభ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితం జగత్. ఈ జగత్తంతటినీ కూడా నేను ఏకాంశముతోనే, ఒక పావు భాగంతోనే విష్టభ్య వ్యాపించిపోయాను. ఆ మాట ఇక్కడ అఖిలమిదం జగత్తు త్వయా అంశభూతం, నీ యొక్క అంశస్వరూపమేనమ్మా. మరి నువ్వు అవ్యాకృతాహి పరమా ప్రకృతిస్త్వమాద్యా. విషమంతా నువ్వు హేతువు అని చెప్తున్నప్పటికీ హేతువైన నువ్వు దీని అంతటా ఉంటూ దీనికి అతీతంగా కూడా ఉన్నావు. అతీతముగా ఉన్న నువ్వు అవ్యాకృతవు. అవ్యాకృత, వ్యాకృతము అంటే విస్తారం అవడం, అవ్యాకృతం అంటే విస్తారం కాకుండా ఉండేటువంటి స్థితి. ఇది అవ్యాకృత అంటే ప్రపంచమంతా విస్తరించక ముందు ఉన్న తత్వం అవ్యాకృతం. ప్రపంచం స్ప్రెడ్ అయింది, అది కాకముందు ఉన్న విషయం అనమాట. అది ఇక్కడ వివరిస్తున్నారు. ఆ అవ్యాకృతత్వం ఏదో అది, దీన్నే మూల ప్రకృతి అంటారండి. అదే ప్రకృతిస్త్వం ఆద్య అన్నాడు ఇక్కడ. ఆద్య అంటే సృష్టికి ఆది అయిన మూల ప్రకృతివి నువ్వు, అంటే చెట్టుకు ముందు ఉన్న విత్తనము నువ్వు అనమాట. హేతు సమస్త జగతామని మొదలుపెట్టాడు కదా, హేతుస్వరూపంతో ఈ శ్లోకంలో చూపించాడు. కారణం ఎలా ఉన్నదంటే ఆది బీజం, పురుషాయ ఆది బీజాయ అని చెప్పినట్లుగా ఆది బీజ స్వరూపమై ఉన్నది. ఏకో విష్ణు మహద్భూతం, ఆయన మహాబీజం. అదే ఇక్కడ ఈ విధంగా ప్రకృతిస్త్వం ఆద్య అవ్యాకృత. కనిపిస్తున్న జగత్తుకి అతీతం కనుక పరమా. చూసారా? అంటే ఇదంతా కూడా చదివేయాల్సిన శ్లోకాలు కాదు, విచారణ చేయవలసిన జ్ఞాన విషయం. ఎందుకంటే భగవంతుడు 3 సాధనలకే దొరుకుతాట: శ్రవణం, మననం, నిధిధ్యాసనం. వినాలి, మననం చేసుకోవాలి, దాన్ని నిలబెట్టుకోవాలి. ఈ 3. ఇంత మించి మరొక మార్గం లేదు. అంతేగాని మీరు మాలలు తిప్పినా, పూజలు చేసినా, మఠాలు వేసినా, ఎన్ని చేసినా ఈ 3 బలపడ్డం కోసం. వాటిని కాదనలేదు, కానీ ఇవి అసలు సాధనలు. వీటిని మహాసాధనం అంటారు. మహాసాధనం అంటే ఈ 3. అందుకే ఇప్పుడు నేను చెప్పడం ఉద్దేశం ఏంటంటే, ఇది ఇలాగే మననం చేసుకోవడం కోసం చిన్న చిన్న వాక్యాలు ఇచ్చారు ఇక్కడ దేవతలు. అలా మననం చేసుకోండి. అవ్యాకృతాహి పరమా ప్రకృతిస్త్వమాద్యా. ఇప్పటి వరకు ఏ స్వరూపం చెప్పారు? జగతికి ఆది అనేది. ఇప్పుడు అమ్మవారి యొక్క మరి ఒక స్వరూపం చూపిస్తున్నారు, యజ్ఞస్వరూపం. ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క స్వరూపం. యస్యా సమస్త సురతా సముదీరణేన తృప్తిం ప్రయాతి సకలేషు మఖేషు దేవి స్వాహాసి వై పితృగణస్య చ తృప్తి హేతు ఉచ్చార్యసే త్వమతయే వజనై స్వధాచ. ఈ శ్లోకం మనం అక్కడ బ్రహ్మదేవుడు చేసినటువంటి స్థితిలో విస్తారంగా చెప్పాం కనుక ఇక్కడంత విస్తారం అక్కర్లేదు. చూసారా? ఇప్పుడు కూడా అప్పుడు చెప్పానమాట. అలాగే ఉంటుంది చండీ సప్తశతంతా కూడా. కానీ ఇక్కడ అక్కర్లేదన్నానే కానీ అదంతా ఇక్కడ గుర్తు తెచ్చుకోండి చాలు. ఏమిటి ఇక్కడ చెప్తున్నాడు? యస్య సమస్త సురతా సముదీరణేన తృప్తిం ప్రయాతి సకలేషు మఖేషు దేవి. ఓ తల్లి, యజ్ఞములన్నీ చేసేటప్పుడు
దేనిని ఉచ్చరించడం చేత దేవతలు తృప్తి పడతారో ఆ స్వాహాదేవివి నీవు అన్నారు ఇక్కడ. స్వాహ. అదేవిధంగా పితృగణస్య చ తృప్తిహేతు ఉచ్చార్యసే త్వమత ఏవ జనై స్వధాచ. పితృగణముల తృప్తి కోసం నువ్వే స్వధాదేవిగా చెప్పబడుతున్నావు. ఈ శ్లోకం మీరు చదివి అమ్మవారిని నమస్కారం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఊరికనే చెప్పడం కాదు. ఈ శ్లోకం ఎందుకు చదవాలి, ఎందుకు మననం చేయాలి అంటే, ఈ స్వాహ స్వధ మీరు ఇక్కడ అన్నారు, చదివినప్పుడు అన్నారా లేదా? ఇది అనగానే అటు ఆ దేవతలు, ఇటు ఈ స్వధ పితృదేవతలు ఉభయులు అనుగ్రహిస్తారు ఈ చదివేవాడిని. ఇది తెలుసుకోవాల్సింది. ఎందుకు అనుగ్రహిస్తారంటే, మీరు స్తోత్రిస్తున్న అమ్మలో ఈ దేవతలందరూ కూర్చున్నారు కనుక. ఆవిడ శరీరం అంతా సర్వదేవతామయం కదా, ఆ స్పృహతో చదువుకోవాలి ఇదంతా కూడా. అందుకే అది ధ్యానించండి, ఇది చదవండి. ఇంతవరకు యజ్ఞస్వరూపం చెప్పారు కదా, తర్వాత విద్య చూపిస్తున్నా చూడండి. ఇది అంతా ఒక అద్భుతమైన క్రమం, సమస్త వేదసారం. యా ముక్తిహేతురవిచింత్య మహావ్రతాత్వం అభ్యస్యసే సునీతేంద్రియతత్వసారై మోక్షాద్ధిభిర్మునిభిరస్త సమస్త దోషై విద్యాసిసా భగవతి పరమాహిదేవి. చండీ సప్తశతి అంట. చండీ అన్న ఏదో రాక్షసులను సంహారం చేసే ఉగ్రరూపం అనేటువంటి అజ్ఞానులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ పద్యం చదివితే చాలు, వాళ్ళు కళ్ళు తెరుచుకుంటాయండి. అంత అద్భుతమైన శ్లోకాన్ని ఇక్కడ ఇస్తున్నారు. కాస్త వేదాంత విచారణపై రుచి కలిగేటటువంటి ఆరోగ్యవంతులకి శ్లోకం మరీ రుచిగా ఉంటుంది. అంత అద్భుతమైన భావం ఇక్కడ చెప్తున్నారు. అమ్మా యా ముక్తి హేతు. ఇంతవరకు హేతు సమస్త జగతాం అన్నప్పుడు జగతికి హేతువు అని చెప్పారు. ఇప్పుడు స్వాహాస్వధ అన్నప్పుడు యజ్ఞకర్మలకి హేతువు. మూడవది ముక్తికి హేతువు. అది జగతికి హేతువు ఆవిడ. సత్కర్మలకి ఫలితాలు ఇచ్చేటటువంటి సుఖప్రదాయిని, సుఖాలకి హేతువు ఆవిడ. ఎందుకంటే యజ్ఞాల వల్ల వచ్చే సుఖాలే కదండి. అయితే ఇహలోక సుఖాలు, లేకపోతే పరలోక సుఖాలు. కానీ మోక్ష మార్గంలో ఈ రెండు సుఖాలకి ప్రాధాన్యం లేదు. అప్పుడు మరి అమ్మ ఉండదా? అప్పుడు కూడా ఆవిడేట. అది తెలుసుకోవాలి. ఐహిక జీవితంలో సుఖపడాలన్నా ఈవిడ అనుగ్రహం కావాలి. నువ్వు ఏ కర్మ చేసినా, ఏ యజ్ఞం చేసినా, ఏ పూజలు చేసినా అమ్మ అనుగ్రహం లేని ఫలితం లేదనేది తర్వాత చెప్పారు. ఇప్పుడు మోక్షం కావాలని ఈవిడ దయ కావాలి. అందుకే యా ముక్తి హేతు. మోక్షం ఇచ్చినప్పుడు ఈవిడ పేరేమిటి? విద్య. చూడండి ఇదే శ్లోకంలో ఆఖరి వాక్యం, విద్యాసి సా భగవతి పరమాహిదేవి. అందుకే ఇక్కడ చెప్పిన యాముక్తి విద్య కలుపుకుంటే ముక్తికి హేతువైనటువంటి విద్యము నువ్వు. అయితే ఈ విద్య అందరికీ వస్తుందా? అంత తేలికనుకున్నారా వేదాంతం అంటే? అదేం పెద్ద బ్రహ్మ విద్య? విన్నారు ఇప్పుడు ఈ మాట? అదేం పెద్ద బ్రహ్మ విద్య అంటే అర్థం ఏంటి? అన్నిటికంటే కష్టం బ్రహ్మ విద్య అని. నేను ఇలాగే స్తోత్రానికి మాత్రమే వ్యాఖ్యానిస్తూ వెళితే ఏ రాక్షసుడిని చంపిన కథ రాలేదు, వాళ్ళ పెద్ద థ్రిల్లింగ్గా లేదండి అని మాట వస్తుంది. ఎందుకంటే మనకి లోపల గుజ్జు తీస్తే తట్టుకోలేదు, దాన్ని పీచుతో కలిపిస్తేనే బాగుంటుంది. మనకి ఏం చేస్తాం? ఎసెన్స్ ఇప్పుడు లాగుతున్నాం ఇది. అందుకే స్తోత్రము ఎసెన్స్, కథ ఫలం, జ్యూస్ ఇది బయటకు లాగాం ఇప్పుడు. అందుకే ప్రతి స్తోత్రము ఆ జరిగిన కథ అంతటి ఎసెన్స్ అనమాట. ఇప్పుడు జరిగిన దాన్ని ఎసెన్స్ పట్టుకున్నామంటే పుణ్యం ఉంటే కానీ దొరకదు ఇది. ఆ ఎసెన్స్ ఇక్కడ చూపిస్తున్నాడు. యా ముక్తి హేతు అవిచింత్య మహావ్రతాత్వం. అలాంటి ముక్తి అంత తేలిగ్గా వస్తుందా? బ్రహ్మ విద్యాభ్యాసం వల్ల వస్తుంది. బ్రహ్మ విద్య అభ్యాసం వల్ల. అది ఎలా చేయాలి? అలా చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు నువ్వు ముక్తిహేతువైన విద్యగా అనుగ్రహిస్తావు. ఇప్పుడు ఈ వాక్యం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. యజ్ఞములు చేసే వాళ్ళకి స్వాహారూపంగా ఉంటూ దేవతలను తృప్తిపరిచి వీళ్ళని అనుగ్రహిస్తున్నావు. స్వధారూపంతో పితృదేవతలను అనుగ్రహించి వీళ్ళని తృప్తిపరుస్తున్నా. ఇలా చేస్తూ ఉన్నాను. అలాగే మోక్షం కావాలనుకునేటువంటి వారిని బ్రహ్మ విద్యారూపిణిగా అనుగ్రహిస్తున్నాం. మోక్షం కావాలనుకునే వాళ్ళని కాదు, మోక్షం కావాలని సాధన చేసేవాళ్ళు. అనుకునే వాళ్ళని అనుగ్రహించడం ఏంటి? సాధన చేసేవాళ్ళని. అది అనమాట. వాళ్ళను నువ్వు అనుగ్రహిస్తున్నావు. అది ఇక్కడ అర్థం. ఊరెళ్ళాలనుకున్న వాళ్ళందరినీ బస్సు తీసుకెళ్ళదు, వెళ్ళాలని టికెట్ కొనుక్కున్న వాళ్ళని తీసుకెళ్తుంది. అది అలా ఇక్కడ సాధన చెయ్యాలి అని సాధన మార్గంలోకి వెళితేనే ఆ సాధనకు ఫలితం అమ్మిస్తుంది. ముక్తైన ఆవిడివ్వాల్సిందే. అందుకే ఏంటంటే ముక్తిహేతువైన విద్యవు నువ్వు. ఆ విద్య అభ్యాసం చేస్తారట. అభ్యాసం ఎలా చేస్తారో చూడండి. అభ్యాసం మనం చేయలేకపోయినా చేసేవాళ్ళు ఎలా చేస్తారంటే, ఓహో దీనికి ఇంత ఎక్సర్సైజ్ అవసరం అన్నమాట అని తెలుస్తుంది. ఏమిటంటే అది దానికి పేరు మహావ్రతం. ఇదండి. నోములు వ్రతాలు అందరూ నోచచ్చు, కానీ ఈ వ్రతం ఎవరూ నోచలేరు. ఈ మహావ్రతం గొప్ప వ్రతం. ఈ మహావ్రతమే భగవత్ స్వరూపం. దీన్ని సువ్రతము అంటారు. ఇదే సువ్రత సుముఖ సూక్ష్మ అక్కడ చెప్పుకోండి. మహావ్రతం అంటే ఇది. సత్యవ్రత, సత్యరూప, సర్వాంతర్యామిని సతి అంటే ఏమనుకున్నారు? సత్యవ్రత అంటే
సత్యవ్రతము అంటే మోక్షము కోసం చేసే సాధనే సత్యవ్రతము. మిగిలినవేవి కూడా సత్యవ్రతాలు కావు. ఎందుకంటే సత్యాలే కావు. మీరు కోరుకున్నవే సత్యం కానప్పుడు ఆ వ్రతం ఎక్కడ సత్యం అవుతుంది? కానీ కేవల కర్మలు సత్యవ్రతాలు కావు. మోక్షం కోసం చేసేటువంటి సాధనే సత్యవ్రతం. అందుకే దానికి ఏం పేరు పెట్టారు? మహావ్రత. అదొక పేరు. నువ్వు మహావ్రత అమ్మా. ఆ వ్రతం ఎలా పాటిస్తారో తెలుసా? అభ్యస్యసే సునియితేంద్రియ తత్వసారై. వాళ్ళు అభ్యాసం చేస్తారటండి. అభ్యాసం లేకపోతే ఏది దొరకదు. ఇక్కడ ఈ సబ్జెక్ట్ ఏంటో తెలుసా? భగవద్గీతలో అభ్యాసేనత కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అభ్యాస యోగ యుక్తేన చేతసా నాణ్యగామిన పరమం పురుష